ఎప్పుడు మళ్ళీ వూండ్స్కి అన్ని మెడిసిన్ వేసుకున్నారు, ఎప్పుడు ఫ్రాక్చర్డ్ బోన్స్ అన్ని కట్టించుకున్నారు, ఎప్పుడు నిద్రపోయినారు, మళ్ళీ తెల్లారిపోతున్న ఎప్పుడు రెడీ అయినారు. 8 గంటల దాకా 9 గంటల దాకా నిద్రపోవడం కుదరదు. అక్కడ సన్ రైజ్కే వాళ్ళు బాకాలు మోగిస్తారు, రెడీ అవుతారు. అందరు బెటాలియన్స్ నిద్రపోవాలి, రెడీ కావాలి. ఆ విధంగా జరిగినప్పుడు ఆ పట్టుదల ధ్రువుడు కూడా అంతే. సో నారాయణుల వారి గనక ప్రార్థన చేస్తే ఏదైనా వస్తుంది. వై నాట్ ఐ డూ ఇట్ నౌ అంతే. వాళ్ళ నమ్మకు భయం చెప్పేశాడు, అలా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి రా అంటే సర్చింగ్ ఫర్ నారాయణ, అలా పోతున్నాడు. ఎయిమ్లెస్ ఎక్కడికో పోతున్నాడు. చివరికి అడవుల్లోకి వచ్చాడు. నారద మహర్షి చూస్తాడు, ఎక్కడికయ్యా వెళ్తున్నా ఉంటాడు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ నారాయణ అంటాడు. చిన్న పిల్లాడివి, ఇంటికి వెళ్ళి ఆడుకోపో, గోళీలు ఆడుకోపో, లక్షణంగా అమ్మ దగ్గర కూర్చొని భోజనం చేయి. నో 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 నాకు నారాయణ వారు కావాలి. నీకు భయం లేదా? నారాయణ వారు రక్షిస్తాడట. అడవిలోకి వచ్చావే, సో వాట్, నారాయణ వారు కాపాడుతాడట. ఇక్కడ పులులు సింహాలు చంపేస్తాయే, సో వాట్, నారాయణ వారు కాపాడుతాడట. ఆయన ఏమైనా చేస్తాడట. ఆశ్చర్యపోయినాడు. ఇలా కాదు కానీ నారాయణ వారు కావాలంటే నీకు ప్రాపర్ గురువు కావాలి, ఉపదేశం కావాలి అని అప్పుడు వారు 12 లెటర్స్ తీసుకున్నారు వాళ్ళ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ వల్ల. అప్పుడు ధ్రువుడికి ఆ 12 అక్షరాలు ఉండేటువంటి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఈ మంత్రాన్ని నువ్వు కూర్చొని ధ్యానం చేయి, నీకు తప్పకుండా నారాయణ వారు ప్రత్యక్షం అవుతాడు అని. అలాగే అలా కూర్చుని పోతాడు. 2 నెలల పాటు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జపం అయిన తర్వాత ఏమి తినేవాడు కాదు. చెట్ల నుంచి కింద పడ్డ 4 ఆకులు ఏరుకొని తినేవాడు. 4 ఆకులు ఏరుకొని తిని ఆ పక్కన ఎక్కడైనా నీళ్లు ఉంటే ఒక లేక్లో నీళ్లు తాగి ఉండేవాడు. మళ్ళీ అక్కడే ఉన్నాడు. 2 నెలల పాటు ఆ విధంగా ధ్యానం చేశాడు. 2 నెలల తర్వాత ఆకులు కూడా తినడం మానేశాడు. ఓన్లీ నీళ్లు మాత్రమే తాగి బతికేవాడు 2 నెలల పాటు. ఆ విధంగా మళ్ళీ మెడిటేషన్ చేశాడు ఆ మంత్రంతో. 4 నెలలు అయింది. ఇంకో 2 నెలల పాటు ఆ నీళ్లు తాగడం కూడా మానేశాడు. ఓన్లీ గాలి మాత్రమే పీల్చేవాడు. ఆ విధంగా ఇంకో 2 నెలలు చేశాడు. 6 మంత్సే ధ్రువుడు తపస్సు చేసింది. 6 మంత్సే అంతే నారాయణ వారు ప్రత్యక్షమైనారు. ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే చెప్తాడు. చూశారు కదా, రాజ్యానికి నేను వారసుడినైనా కావాలి అంటాడు. నారాయణ వారు చెప్తారు, రాజ్యానికి ఏంటయ్యా, నిన్ను ఒక పోల్ స్టార్, ధ్రువ నక్షత్రంగానే చేస్తాను. ఈ ప్రపంచం అంతటికి కూడాను నువ్వు పివటల్ పాయింట్గా నేను చేస్తాను. ఈ యొక్క గ్రహాలు కానీ ప్రపంచాలు కానీ ఒక యాక్సిస్ మీద రొటేట్ అవుతుంటాయి. ఆ యాక్సిస్సే నీలాగా చేస్తాను. ఈ మన్వంతరం అయిన తర్వాత అప్పుడు నీకు మోక్షం కూడా ప్రసాదిస్తానని చెప్తాడు. ఆ విధంగా ధ్రువుడు 5 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడే 6 నెలలు మాత్రమే తపస్సు చేసి అంత కఠోరంగా చేస్తాడు. 5 ఏళ్ల బిడ్డ ఏంటి, ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి, ఒంటరిగా అడవిలో ఉండడం ఏంటి, ఆ అడవిలో కూడాను 2 నెలల పాటు ఓన్లీ ఆకులు నీళ్ళ మీద ఏంటి, ఇంకో 2 నెలల పాటు ఓన్లీ నీళ్లు, ఇంకో 2 నెలల పాటు ఓన్లీ గాలి. అటువంటి కఠోరమైన తపస్సు చేసి వాళ్ళంత గొప్పవాళ్ళు అయినారు. అదేవిధంగా ఈ రోజుల్లో వీళ్ళకేదో ఒక లక్ బాగుండి పిల్లాడికి ముకుందని పేరు పెట్టారు. లేకపోతే కొంతమంది పిల్లలకు పాత రోజుల్లో అయితే సీత, మహాలక్ష్మి, ఇందిర, పద్మ అని పెడతారు. మగ పిల్లలైతే రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని పెడతారు. ఎందుకు పెడతారో తెలిసిన, నువ్వు భగవంతుణ్ణి నేరుగా కృష్ణ అని పిలవకపోయినప్పటికీ, నువ్వు బిడ్డ పేరుతో పిలిచినప్పటికీ కూడాను దానికే చెప్తాడు, వగనైన పగనైన భీతినైన ప్రాణభీతినైనా నువ్వు ఏ విధంగా భగవంతుణ్ణి ఆ పేరుతో పిలిచినా హీ యాక్సెప్ట్స్ ఇట్. పగనైనా ఈ కంసుడు ఏం చేసావు తెలిసిన, నువ్వు డివోటీ కన్నా ఎక్కువగా ఆ భగవంతుని తలుచుకున్నాడు. ఆ భగవంతుడు నారాయణ వారి ఇన్కార్నేట్ అయినట్ట. నేను నారాయణ వారిని చంపాలి, నేను నారాయణ వారిని చంపాలి, నేను చంపాలి అని ఒక డివోటీ నారాయణ నారాయణ అనే దానికన్నా కంసుడు ఎక్కువగా నారాయణ నారాయణ అంటున్నట్ట. వాడికి భోజనం పెట్టారనుకోండి,
ఈ భోజనంలో నారాయణ వారి విషయం కలిపాడా? నీళ్లు తాగుతున్నాడు, ఈ నీళ్లలో నారాయణ వారి విషయం కలిపాడా? పడుకున్నాడు, ఈ బెడ్లో నారాయణ వారి చేతి నైట్ నన్ను చంపేస్తాడా? లైట్ వెలిగించాడు, ఈ లైట్లోకి నారాయణ వారి వచ్చి నన్ను బెడ్ అంతా తగలబెట్టేస్తాడా? వాడు ఏది చేస్తున్నా వాడికి నారాయణ శబ్దంతో ఇక్కడ ఉండేది. బట్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ, అందుకల్లే దారుణంగా చనిపోయినాడు. గోపికలు వాళ్ళ ప్రాణం కృష్ణుడు. అందుకే చెప్తాడు గోపికా గీతంలో, పతిసుతాన్ వయవన్ కృష్ణ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్యతే కృష్ణాంత్యచ్యుత గతాః. ఈ ప్రపంచంలో ఎవ్వరికైనప్పటికీ ఇంకెంత సీక్రెట్ చెప్తారు. రక్ష కార్లకి కట్టమని అడుగుతుంది స్వామి. ఎవరికి కట్టారట? అదే కార్లో కార్లో నాని. ఓ ఐసి బాగుంది. అక్కడ ఈ ప్రపంచంలో ఎవ్వరికైనప్పటికీ భగవంతుడంటే ఇష్టమే. కానీ ఆ భగవంతుడి కోసం అన్నీ వదులుకొని వచ్చేంత ఇష్టం ఉందా? అది చెప్తారు గోపికలు. కృష్ణ, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడాను భర్తను వదిలిపెట్టలేరు, పిల్లలను అస్సలు వదిలిపెట్టలేరు, అమ్మ నాన్న, ఇన్లాస్, ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎవ్వరూ వదిలిపెట్టలేరు. నీకోసం అన్నీ వదిలిపెట్టి వచ్చామంటారు, అంత గొప్పవాళ్ళు. ఆ విధంగా నువ్వు భగవంతుని ఏ విధంగా పేరు పెట్టి పిలిచినా, బిడ్డగా పిలిచినా, ఎనిమిటీతో పిలిచినా హీ స్టిల్ యాక్సెప్ట్స్ ఇట్ అంటాడు. అందువల్ల పాత రోజుల్లో బిడ్డలకైనా పేరు రామ, కృష్ణ, గోవింద అని పెడితే వాళ్ళను పిలిచేటప్పుడైనా కానీ ఎవ్రీ టైం యుసే కృష్ణ, గోవింద, రామ అంటావని అలా పేర్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ భాగవతంలో ఒక డివోటీ ఉన్నాడు, అతని పేరు అజామిళ అనేటువంటి వాడు. ఆ అజామిళ అనేటువంటి వ్యక్తి ముందు చాలా మంచివాడు, కానీ ఎందుకో తెలియదు ఒకరోజు ఒక బ్యూటిఫుల్ లేడీని చూశాడు. ఆమె యాక్చువల్గా ఏ పబ్లిక్ ఉమెన్, కానీ ఇతను ఆ యొక్క అందం చూసి ఇతను జస్ట్ హీ ఫెల్ ఫ్లాట్ ఫర్ హర్. అంతే, ఇంక వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ అంతా వదిలేశాడు, ఇంకా ఆమెతోటే ఉంటున్నాడు. మరి అక్కడ మళ్ళీ బిడ్డలను కన్నాడు, సంసారాన్ని పోషించాలి కదా. ఎన్నెన్నో మంచి పనులు, చెడ్డ పనులు ఎన్నెన్నో చేసేవాడు. ఎందుకంటే అతనికి ఆ యొక్క ఆడామే లోకమైపోయింది. వీడి అదృష్టం కొద్దీ ఆ పుట్టిన బిడ్డకు, చివరి బిడ్డకు నారాయణ అని పేరు పెట్టాడు. అదొక్కటే వాడు చేసిన మంచి పని అయింది. తర్వాత డెత్ అనేది ఇన్ఎవిటబుల్. ఒకరోజు చావు దగ్గరికి వచ్చింది. చావు దగ్గరికి వచ్చినప్పుడు మనకు తెలియదు, కానీ చనిపోయే వాళ్ళకట ఫ్యూ సెకండ్స్ బిఫోర్ డెత్ దూత దర్శనం అంటారు. దూత దర్శనం అంటే యమదూతలు వాళ్ళకు కనిపిస్తారట, చనిపోయే వాళ్ళకు మాత్రమే కనిపిస్తారట. దాని పేరు దూత దర్శనం అంటారు. ఈ అజామిళుడికి కూడాను ఆ యమదూతలు రావడం చూశారు. మీరు సినిమాలో చూస్తారే, నల్లగా ఉండి భయంకరంగా ఉండి మెడ చుట్టూరు ఒక నల్లటి తాడు యమ పాశం అనేది వేసి ఆ జీవాత్మను బయటికి పీకుతారు. ఆ జీవాత్మను బయటికి పీకినప్పుడు ఏమవుతుంది అంటే, ఇండియాలో ఉన్నప్పుడు స్కార్పియన్స్ ఎక్కువ ఉండేవి. ఎవరికైనా ఒక స్కార్పియన్ పుడితే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాణం అనేటువంటిది బయటికి పీకేటప్పుడట యమదూతలు 1000 స్కార్పియన్స్ కనుక ఎవరినైనా ఒకేసారి బైట్ చేస్తే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అంత పెయిన్ఫుల్గా ఉంటుందట ఆత్మను బయటికి పీకడం అనేటువంటిది. సో ఆ యమదూతలు కనిపించగానే అజామిళుడికి భయం పట్టుకుంది. భయం పట్టుకొని ఎదురుగుండా చిన్న బిడ్డ, 1 year బిడ్డ ఆడుకుంటున్నాడు నారాయణ. భగవంతుడిని నారాయణ అని పిలవలేదు. నారాయణ సేవ్ మీ, నారాయణ చూడరా, నారాయణ చూడరా అంటున్నాడు. కొడుకు పేరు పెట్టే పిలిచాడు. అతను పేరు పెట్టి పిలిచింది కొడుకునే కావచ్చును, కానీ కమ్ బ్యాక్ టు భగవద్గీత. అంతకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కళేవరం. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా అంతకాలంలో నీకు హరినామ స్మరణ కలిగితే వెంటనే విష్ణు దూతలు వచ్చారు.
విష్ణుదూతలు వచ్చి యమదూతలను తరిమి తరిమి పారేస్తారు. వీడికి చివరి క్షణం వచ్చింది, వీడు హరినామస్మరణ చేశాడు, కానీ ఇంకా పాపకర్మ చాలా ఉన్నది. పాపకర్మతోటి మోక్షం ఇవ్వలేదు, వాడు ఇంకా శరణాగతి చేయలేదు. అందువల్ల ఆ అజామిరుడికి 1 year లైఫ్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అప్పుడు అజామిరుడి కళ్ళ ముందు తనకు ముందు యమదూతలు రావడం, తన మెడ చుట్టూ యమపాశం వేయడం, అదే టైంలో తన నారాయణాన్ని బిడ్డను పిలవడం, అప్పుడు విష్ణుదూతలు రావడం, వాళ్ళు యమదూతలను బయటికి నెట్టేయడం, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్. మీరు నిజంగా యమదూతలైనా విష్ణుదూతలు అడుగుతారు, అయితే పొయ్యి మీ యొక్క బాస్ యమధర్మరాజుని అడగండి. చివరి క్షణంలో హరిని తలుచుకున్న వాళ్ళ మీద మీ యమధర్మరాజుకు మీకు జ్యూరిస్డిక్షన్ లేదు, గో అండ్ టాక్ టు యువర్ బాస్ అని వాళ్ళని పంపించేసి విష్ణుదూతలు ఇతన్ని బ్లెస్ చేసి ఇతనికి 1 year టైం ఎక్స్టెండ్ చేస్తే అతను వెంటనే అది రియలైజ్ అయ్యి బదరికాశ్రమానికి పోయి అక్కడ ఎన్ని పాపాలు చేసినా కొడుకు పేరు పెట్టుకొని నారాయణానికి యమలోకానికి తీసుకురావడం, అక్కడ వాళ్ళు శిక్షణ అనుభవించడం అంతే తెలుసును. ఈ విధంగా విష్ణు దూతలను యమదూతలు ఎప్పుడూ చూడలేదు. సో ఈ యమదూతలపై యమధర్మరాజు అడుగుతారు, అయ్యా వాడు మహాపాపిష్టి, వాడి ప్రాణాన్ని వాడి జీవాత్మని ఇక్కడికి తీసుకురామని మీరు పంపించారు కదా, మరి మేము యమపాశం వేయంగానే వాడు తన కొడుకు పేరుతోటి నారాయణాన్ని పిలిచిన వెంటనే ఎవరో అమోఘమైనటువంటి విష్ణుదూతలు వచ్చారట. వాళ్ళు చూడ్డానికే ఎంతో ప్రసన్నంగా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? వాళ్ళు మమ్మల్ని తరిమేశారు, పోయి మిమ్మల్ని అడగమన్నారు, మనకు జ్యూరిస్డిక్షన్ లేదు అనేసి ఏంటి విషయం అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నువ్వన్నావే ఎందుకు శరణాగతి అని. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, ఒరేయ్ మీకు ఎక్స్రే కళ్ళు ఇచ్చానురా, ఎక్స్రే కళ్ళు ఉన్నాయి. మీరు ఎవరినైనా తెచ్చేటప్పుడు చనిపోయేటప్పుడు వాళ్ళు షర్ట్ వేసుకొనున్నా, శారీ కట్టుకున్నా, లేకపోతే ఒక పెద్ద జాకెట్ వేసుకొనున్నా మీకు ఎక్స్రే కళ్ళు. ఎవరి భుజాల మీద ఆ శంఖ చక్రాలు ఉంటాయో వాళ్ళు భాగవతులు, మీకు కనిపిస్తాయి. ఆ విధంగా వాళ్ళ భుజాల మీద శంఖ చక్రాలు ఉండి వాళ్ళ శరణాగతిని పాటిస్తే, ఇప్పుడు నువ్వున్నావమ్మా, లేకపోతే ఆమె ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఏమ్మా నీకు పెళ్ళయిందా అని అడుగుతాను. అయిందండి అంటుంది. ఏం చెప్తాను, చిన్నపిల్లలాగా ఉన్నావు, సల్వార్ కమీజ్ చేస్తే ఏదో BA సెకండ్ ఇయర్ స్టూడెంట్ లాగా ఉన్నావు, కాలేజ్ సెకండ్ ఇయర్, నీకు పెళ్ళి ఏంటి అని. ఏం చెప్తుంది, అదేంటండి పెళ్ళయింది, మెడలో మంగళసూత్రం ఉంది, కాళ్ళకు టోరింగ్స్ ఉన్నాయి అని ఏ విధంగా పెళ్ళి అయిన పిల్ల తన ఐడెంటిఫికేషన్ చూపిస్తుందో, ఒక భాగవతుడికి నారాయణ వారినే నమ్ముకోనుంటే నాకు సమాశ్రయణమైంది, నా భుజాల మీద నారాయణ వారి శంఖచక్ర ముద్రలున్నాయి, అది ఉంటే యమధర్మరాజు చెప్తారు వాళ్ళని చూడండి మీకు ఎక్స్రే కళ్ళు ఉన్నాయి, వాళ్ళ భుజాల మీద శంఖచక్రాలు ఉంటే వాళ్ళు భాగవతులు, భగవంతుణ్ణే నమ్ముకున్న వాళ్ళను భాగవతులు అంటారు. వాళ్ళ మీద మనకు జ్యూరిస్డిక్షన్ లేదు, వాళ్లకు మీరు నమస్కారం చేసి వెనక్కు రండి. వాళ్ళని మీరు గనక నరకానికి తీసుకొచ్చారో నారాయణుల వారు మిమ్మల్ని ఫైర్ చేస్తాడు, నన్ను ఫైర్ చేస్తాడు అని యమధర్మరాజే స్వయంగా చెప్తాడు. సో సమాశ్రయణం అయినందువల్ల కమిషన్ అక్కడ శంఖచక్రాలు ఉన్నాయి ఒకసారి. సో సమాశ్రయణం చేసేటప్పుడు ఏం చేస్తారు, నీకు యమదూతల నుంచి నీకు ప్రొటెక్షన్ కలగాలి, లేకపోతే అందరూ నరకానికి పోయేవాళ్ళు, అక్కడ ఎక్సెప్షన్సే లేవు. ఈ విధంగా ఉండేటువంటి ఆ స్వామి చేతిలో ఉండేటువంటి శంఖ చక్రాలను వేడి చేసి ఆ దీపం మీద కానీ లేకపోతే అగ్నిహోత్రంలో కానీ వేడి చేసి ఇంప్రెషన్స్ పర్మనెంట్గా పడతాయన్నమాట. చచ్చిపోరు. చిన్న పిల్లలకు కూడా చేస్తారు. 12 ఏళ్ళు దాటిన పిల్లలకైతే వేడి చేసే వేస్తారు. ఈ పిల్లలకి అయింది, పిల్లలు వేడి భరించలేరనేసి పాలల్లో ముంచి చేస్తారు. 13వ సంవత్సరం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వేడి చేస్తారు. కాకపోతే కొంచెం ఇవి జస్ట్ ఏ లిటిల్ బిట్ హాట్.
బట్ నథింగ్ విల్ హ్యాపెన్, బట్ ద ఇంప్రెషన్స్ విల్ బి పర్మనెంట్. సో వాటి వల్ల యమదూతలు చనిపోయేటప్పుడు ఏమ్మా వెళ్ళిపోవాలన్నా, సో చనిపోయేటప్పుడు మీరు నరకానికి పోకుండా ఉండడానికి ఎవరి భుజాల మీద శంఖ చక్రం తెలుస్తుందా, ఆ విధంగా అలా వేడి చేస్తారు. ఎవరైనప్పటికీ కూడాను అవి తీసుకుంటే వాళ్ళను యమదూతలు మీ జోలికి రారు. యమదూతలు మీకు నమస్కారం చేసి వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. అంత ఇదిగా చెప్తాడు యమధర్మరాజు. శంఖచక్ర ముద్రలు తీసుకున్న భాగవతుల మీద మనకు జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్తాడు. సో మేము ఫాలో అయ్యేటువంటి వైష్ణవిజంలో ఈ సమాశ్రయణం అనేటువంటిది పెళ్ళికి ముందు నీకు ఎంగేజ్మెంట్ లాంటిది. ఎంగేజ్మెంట్ అంటే యు ఆర్ ఆల్మోస్ట్ హిజ్ వైఫ్, నాట్ ఎగ్జాక్ట్లీ హిజ్ వైఫ్. కానీ శరణాగతి అనేటువంటిది నువ్వు అప్పుడు ప్రమాణం చేస్తావు. ఏ విధంగా పెళ్లిలో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటారో, ఆ శరణాగతి టైంలో నువ్వు ప్రమాణం చేస్తావు. ఏంటి? ఆనుకూల్యశ్చ సంకల్పం ప్రాతికూల్యంచ వర్జనం అని, కృష్ణ నీకు ప్రమాణం చేస్తున్నాను, నీకు ఇష్టమైన పనులే చేస్తాను, నీకు ఇష్టం లేని పనులు చేయను, నువ్వు ఒక్కడివే నన్ను కాపాడుతావు అనే అబ్సల్యూట్ ఫెయిత్లో ఉంటాను. నన్ను నేను రక్షించుకోవడానికి ఏ ప్రయత్నము చేయను. లైక్ ప్రహ్లాద, నువ్వు ఒక్కడివే నన్ను కాపాడుతావు, నీతోనే రిలేషన్షిప్ పెట్టుకుంటాను అని 5 ప్రమాణాలు చేస్తారు. ఆనుకూల్యంచ సంకల్పం ప్రాతికూల్యంచ వర్జనం రక్షిష్యతి మహావిశ్వాసం గోకృత్వ వర్ణం తథ ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి అని చెప్తారు. అది చేసినప్పుడు ఏమవుతుంది? నీకు పెళ్ళి అయినట్లు. నీకు అయిన పెళ్ళి ఆ బాడీ, ఆ ఫిమేల్ బాడీ మేల్ బాడీకి, ఆ శరణాగతి అంటే ఆ ఆత్మను పరమాత్మకి ఇవ్వడం. దానివల్ల నిన్ను విష్ణు దూతలు వైకుంఠానికే తీసుకెళ్తారు నీ జీవాత్మను. ఆ విధంగా వచ్చింది అజామిలుడి విషయంలో. ఎవరైతే భాగవత ధర్మాన్ని స్వీకరిస్తారో వాళ్లకు యమదూతల వల్ల భయం లేదు అని. మనం అనుకుంటాం అంత పాపిష్టి వాళ్ళం ఏంటండి, మేమెందుకు నరకానికి పోతామని. మనము గొప్ప గొప్ప పాపిష్టి పనులు చేయవలసిన అవసరం లేదు నరకానికి పోవడానికి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఒక గొప్ప ఆయన ఉన్నాడు, ధర్మరాజు అని. ఆయన ఎంత గొప్పవాడంటే ఏనాడు అబద్ధం చెప్పలేదట. ఆ ఒక్క అబద్ధమే చెప్పకూడదు అనేటువంటి పట్టుదల వల్ల ఆయన శరీరంతో స్వర్గానికి పోయేంత గొప్పవాడైనాడు. కానీ దురదృష్టం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో ఒకే ఒక అబద్ధం చెప్తాడు, అశ్వత్థామ హతః అని. ఆ ఒక్క అబద్ధం చెప్పిన పాపానికి స్వర్గానికి పోవలసిన ధర్మరాజు ఫస్ట్ నరకానికి వెళ్తాడు. అక్కడ మిగిలిన వాడు పడే కష్టాలు చూసి డిస్గస్టింగ్గా ఉండి, ఒక్క అబద్ధం చెప్పిన దాని పాపానికి ఇటువంటి శిక్ష, ఇంకా మిగిలిన వాళ్లకు ఆ శిక్షలన్నీ ఎన్నెన్ని శిక్షలు విధిస్తున్నారో చూసి, ఆ యొక్క అబద్ధం చెప్పిన పాపాన్ని నువ్వు నరకంలో కష్టపడవల్లే, బట్ ఆ డిస్గస్టింగ్ నరకాన్ని చూసినప్పుడు యూ ఫీల్ మిజరబుల్ అబౌట్ ఇట్. మీరు పైన కూర్చోండి అమ్మా, కింద వద్దమ్మా. మీరేమో నాకు కష్టంగా ఉంది. So that is how we come to know that if the punishment for telling just one lie, మీకు తెలుగు బాగా అర్థమవుతుందా అమ్మా? బాగా అర్థమవుతుంది, అంత అర్థమవుతుంది. బికాజ్ అయితే తెలుగులోనే చెప్పచ్చు. ఒక్క అబద్ధం చెప్పిన పాపానికి శిక్ష నరకానికి పోవడం అయితే ధర్మరాజులాగా. ఏమ్మా, నువ్వు అరగంట సేపు టీవీ చూస్తున్నావు, లేకపోతే సెల్ ఫోన్లో మెసేజెస్ పంపిస్తున్నావు, మీ హస్బెండ్ అడుగుతారు ఏం చేస్తున్నావని, ఏం చెప్తావమ్మా నువ్వు? ఏం లేదండి, అబద్ధం. ఏం చెప్పాలి? 30 minutesగా నేను వాట్సాప్ మెసేజ్లు ఫ్రెండ్స్కి పంపిస్తున్నాను అని చెప్తున్నామా ఏ రోజన్నా?
జనరల్గా రిప్లై ఏం లేదండి, నథింగ్. కాదు చెప్తున్నారు. అక్కడ ఇంపార్టెన్స్ అవును కాదు కాదు. హస్బెండ్ అడిగిన క్వశ్చన్ ఏం చేస్తున్నావు, ఎక్కడ కనిపించలేదు, ఏం లేదండి ఇక్కడే ఉన్నాను కాదు. 30 minutesగా ఫ్రెండ్స్కి వాట్సాప్ మెసేజెస్ పంపిస్తున్నాను, అది కరెక్ట్, అది నిజం. అందువల్ల మనం చేసినటువంటి ప్రతిదీ కూడాను మనం ఏమనుకుంటామమ్మా, నేనేం అంత పాపిస్తూ దాన్ని నరకానికి పోవడానికి అనుకుంటాం. పొద్దున గ్లాస్ నీళ్లు తాగామా, కృష్ణార్పణం అని చెప్పావా, మరి పాపం వచ్చిందే. బికాజ్ ఆ కృష్ణుడు యత్ కరోషి యదశ్నాషి యత్ చెప్పమ్మా. నేను చెప్తే నేను ఏదో పిచ్చోడు అనుకుంటారు, ఈమె కూడా కొంచెం పిచ్చి పట్టింది, ఆ భగవద్గీత అంతా నేర్చుకుంది. చెప్పమ్మా. యత్ కరోషి యదశ్నాషి నీవు నీ నోట్లోకి పోయేటువంటి ప్రతి పదార్థాన్ని కృష్ణార్పణం అని చెప్పకుండా నువ్వు తినేటువంటి ప్రతిదీ, తాగేటువంటి ప్రతిదీ, మంచినీళ్ళు కూడాను నీవు ఎవరికన్నా ఒక $10 దానం చేశావు, అది కూడా కృష్ణార్పణం చేయాలి. ఆ కృష్ణార్పణం అని చెప్పకుండా నువ్వు ఏది చేసినా నీకు పాపం వచ్చేస్తుంది. ఒక గ్లాస్ నీళ్ళు తాగావు కదా, బాటిల్ నీళ్ళు తాగావు కదా, కృష్ణార్పణం చెప్పావా, పాపం వచ్చింది. పొద్దున్నే 2 ఇడ్లీలు తిన్నారా, కృష్ణుడికి పెట్టారా, అదేంటండి మా ఆవిడ స్నానం కూడా చేయకుండా చేసిందండి, ఏదో ఆకలైతే తినేశాను. నో, కృష్ణార్పణం అని చెప్పకుండా తింటే నువ్వు ఇడ్లీ తిన్నా కానీ పాపమే. ఇడ్లీ ఇంటికి నువ్వు ఒక బనానా తిన్నా కానీ పాపమే. నీ నోట్లోకి ఏది పోయినప్పటికీ, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఎనీథింగ్, డ్రింకింగ్ ఎనీథింగ్, డూయింగ్ ఎనీథింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పుణ్యకార్యం, ఇఫ్ యు డూ ఇట్, ఈవెన్ ఇఫ్ యు డూ పూజ ఆల్సో, పూజ చేసినంత ఏం చెప్తారు మన వాళ్ళందరూ కూడాను, స్వామి స్వామి స్వామి, తొందరగా కూతురికి పడేటట్టు చూడు, తొందరగా మనవడు పుట్టేటట్టు చూడు, తొందరగా డబ్బులు వచ్చేటట్టు చూడు, అది కూడా పాపమే. కృష్ణార్పణం అనే చెప్పాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, కర్మ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పకుండా నువ్వు ఏది చేసినా, ఇప్పుడు అర్థమైందా మా వేదాంతానికి అద్వైతానికి ఎంత తేడా ఉంటుందో. ఎందుకంటే ఈ యొక్క విష్ణుతత్వంలో కృష్ణుడు చెప్పింది వెర్బాటిం ఫాలో అవ్వాలా, అంతేగాని సెలెక్టివ్గా నేను ఇది మాత్రమే నాకు కన్వీనియంట్, ఇది ఫాలో అవుతాను, అది నాకు డిఫికల్టీ, నేను ఫాలో అవ్వను అనే క్వశ్చన్ లేదు అక్కడ. అక్కడ భగవంతుడు అందుకే చెప్తాడు, అవన్నీ మనకు కాదండి, నువ్వు హూ ఆర్ యూ టు సే దట్. భగవంతుడే చెప్తాడు, ఎవరైనప్పటికీ నువ్వు బిడ్డ పేరు పెట్టుకొని పిలిచినా అంతకాలంలో నీవు మీకు అబ్బాయి అమ్మాయా పేరు డిసైడ్ చేశారా, ఏం పెట్టారు, లిల్లీ, రోజా, టోనీ, సోనీ పెట్టారా? ఎవరైనా మహాలక్ష్మిని పెడతారా, ఎవరైనా ఆండాళ్ళని పెడతారా, ఎవరైనా సీత అని పెడతారా, లేకపోతే ఎవరైనా కానీ జానకి అని పెడతారా? మీకు తెలిసిన కొంతమందికి ఫోబియాలు ఉన్నాయి, సీత అని పేరు పెడితే కష్టాలు ఎక్కువ అవుతాయి అని సీత పేరు పెట్టరు. కొంతమందికి ఇటువంటి ఫోబియాలు కూడా ఉన్నాయి. ఎవరు చెప్పారండి సీత అని పేరు పెడితే కష్టాలు వస్తాయని? ఇవన్నీ మనం పెట్టుకున్న ఫోబియాలు. రుక్మిణి అని పెడతారా, రాధా అని పెడతారా, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు చెప్తాను, మా కృష్ణుడి గురించి చెప్తాను, ఇవాళ రాత్రి నేను ప్రాణం తీస్తాను. కృష్ణుడి గురించి మొదలు పెడితే దేర్ ఇస్ నో ఎండ్. ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఆయన మరి ఏం చెప్పన్నావు, ఈ అజామిడి విషయం చెప్పాలి కదా. ఈమె శరణాగతి చేయదు, రేపు పొద్దున నరకానికి పోతుంది. ఎందుకంటే రేపు పొద్దున యమదూతలు వస్తారు. నువ్వు ఎంత గింజుకున్నా కానీ యమదూతలు వచ్చి యమపాశాన్ని మెడకు వేసినప్పుడు ఎవరో కాదు శంకరాచార్యుల వారే చెప్తాడు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకుంయకరణి. నాయన, నీ అకాడమిక్ ఇంటెలిజెన్స్, నీ యొక్క సాంఖ్యయోగము, ఇవన్నీ సంప్రాప్తే సన్నిహితే కాలే యమపాశం మెడకు వేసినప్పుడు ఏది నిన్ను రక్షించలేదురా అని చెప్తాడు. అందువలన అజామిరుడి విషయంలో బిడ్డ పేరు పెట్టుకొని నారాయణ అని చెప్పినప్పటికీ కూడాను యమదూతలను తరిమి వేసి విష్ణుదూతలు వచ్చేసి కాపాడతారు. అందువల్ల అడిగాను, పుట్టేటువంటి బిడ్డకు ఏం పెడతారు అని. ఇంకా మీకు ఉందనుకో, ఆ మహాలక్ష్మి చాలా ఓల్డ్ నేమ్ అండి. ఓల్డ్ నేమా మీకు కావాల్సింది? ఆ బిడ్డకు మహాలక్ష్మిని పెడితే ప్రతిరోజు మహాలక్ష్మిని పిలవచ్చునే.
పేరు మహాలక్ష్మి మహా అని పిలవడం ఏంటి? మహాలక్ష్మి పిలవండి, నోటి నిండా. చాలామంది మహాలక్ష్మి పెడతారు, కానీ పిలవడం మటుకు మహా అంటుంటారు. తప్పు. బిడ్డకు మధుసూదన అని పేరు పెడతారు. మధు తప్పు. మధుసూదన అని పూర్తిగా పిలవాలి. ఒట్టి మధు అంటే అర్థం ఏంటో తెలిసిన? మధు అంటే ఆల్కహాల్ అని, మధు అంటే హనీ అని, మధు అంటే ఒక రాక్షసుడు అని. మధుసూదన అంటే మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడు అని. పేరు మధుసూదన అని పెట్టి మధు అంటే ఒరే హనీ, ఒరే సారాయి, ఒరే ఆల్కహాలు, ఒరే రాక్షస అని పిలుచుకుంటున్నాం మనం. సో మధుని పిలవకూడదు, మధుసూదననే పిలవాలి. ఆ విధంగా భగవంతుడు చెప్తాడు భాగవతంలో, వగనైన పగనైన భీతినైన ప్రాణభీతినైన అని చెప్తాడు. ఆ విధంగా అజామిళుడి విషయంలో అజామిళుడికి 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చి, ఆ 1 yearలో ఈ అజామిళుడు బిడ్డ పేరు పెట్టి పిలిస్తేనే విష్ణుదూతలు వచ్చి యమదూతలను తరిమేశారే, బుద్ధి ఉంటే ఇంకనైనా విష్ణువుని నమ్ముకోవాలి కదా అని బదరీ క్షేత్రానికి వెళ్ళి శరణాగతి చేసి ఆ తర్వాత మోక్షానికి పోతాడు. తర్వాత ఎంతసేపటికి చిన్నప్పుడు ఓ సినిమా చూసావమ్మా, హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర సినిమా వచ్చేది. అందరికీ ఆ సినిమా చూస్తే ఏమర్థమయ్యేదండి? నిజమే చెప్పాలి, టెల్ ద ట్రూత్ అదొక్కటే నేర్చుకున్నారు. అంతకన్నా గొప్ప విషయం సత్య హరిశ్చంద్రుడు చెప్తాడు. ఏం చెప్తాడు తెలిసిన? ఏం చెప్పాడమ్మాయి? తనంతట తను శ్మశానం క్రెమటోరియంలో శవాలను తగలబెట్టేటువంటి వాడిగా ఉన్నప్పుడు ఏం చెప్తాడు తెలిసిన? ఒరే పిచ్చోళ్ళలారా, మాయామేయ జగంబె సత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలును నాదు పిల్లలని ప్రాణంబుండునందాక అల్లాడినన్ ఈ కట్టెలంబడి కాలుచో, ఒరే పిచ్చోడా, నీ ఇల్లాలును పిల్లలను తోడైరారు రక్షింపగా అంటాడు. ఎంత గొప్పగా చెప్పాడు తెలిసిన? కాటికాపరిగా ఉన్నప్పుడు, క్రెమటోరియం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎంత పిచ్చోళ్ళురా మీరు, ప్రాణం ఉన్నంత దాకా నా వైఫ్ నా చిల్డ్రన్ అని అల్లాడిపోయినారే వాళ్ళ కోసం. ఇప్పుడు ఈ కట్టెల్లో పెట్టి తగలబడిపోతున్నారే. నీ వైఫ్ వచ్చిందట్రా, నీ పిల్లలు వచ్చిందట్రా రక్షించడానికి, నారాయణ వారిని నమ్ముకోకుండా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నావు కదరా అని అంటాడు. అంత గొప్పవాడు హరిశ్చంద్రుడు. ఎందుకు? ఇప్పుడు ఆ పిల్లల మీద అంత వ్యామోహం ఉన్నది కదా. ఈ పిల్లల గురించి వ్యామోహం అనేది ఎంత తగ్గించుకుంటే నువ్వు భగవంతుడికి అంత దగ్గర అవుతావు. ఎక్కడ చెప్పాడు ఆ సంగతి? వస్తున్నా కృష్ణుడి దగ్గరికి, ఒక్కటే చెప్పు, కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తాను. ఎక్కడ చెప్పాడమ్మా? చిత్రకేతు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఎంత చేసినా బిడ్డలే కలగలేదు, బిడ్డలే లేరు, చాలా బాధపడుతుంటాడు. ఒకరోజు ఆయన అదృష్టం వల్ల ఆయన దగ్గరికి నారద మహర్షి, ఆంగిరస మహర్షినే వస్తారు. ఈయన వెంటనే వాళ్ళకు సాష్టాంగ నమస్కారాలు చేసి, మహానుభావులు వచ్చారు, జన్మ ధన్యమైపోయింది దర్శనం వల్ల. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నామని. మీకు తెలియందేముంది స్వామి, అపుత్రస్య గతిర్నాస్తి, బిడ్డలే లేరు, నాకు బిడ్డలు కలిగేటట్టు ఆశీర్వదించండి అంటారు. నారద మహర్షి అవుతాడు, ఎందుకయ్యా బిడ్డలు లేరు అని అల్లాడిపోతావు? ఆ బిడ్డల వల్ల నీకు కలిగే సంతోషం ఇంత, వాళ్ళ వల్ల కలిగేటువంటి కష్టం ఇంత, ఇంత సుఖం కోసం ఎందుకయ్యా ఇంత కష్టాన్ని భరించాలనుకుంటావంటాడు. అప్పుడు ఆ మహారాజు చెప్తాడు, నేను మహారాజును, నాకు ఆ సంతోషమే కావాలి బిడ్డలు ఉన్నట్లుగా, కష్టాలు నేను మహారాజు, నేను మేనేజ్ చేస్తానంటాడు. నీ కర్మ అంటారు. ఆ మహాత్ముల అనుగ్రహం వల్ల ఈ మహారాజుకు ఒక బిడ్డ పుడతాడు, మంచి కొడుకు. ఇంకంతే ఈ రాజుగారు రాజ్యం అంతా మినిస్టర్స్ వదిలేసి 24/7 ఆ బిడ్డతోటే టైం స్పెండ్ చేస్తుంటాడు. ఆ విధంగా ఉంటే దురదృష్టం 1 yearలోనే ఆ బిడ్డ చనిపోతాడు. జస్ట్ 1 year బతుకుతాడు, 1 year తర్వాత చనిపోతాడు. ఇంకంతే రాజుగారికి పిచ్చి పట్టినట్టు అయిపోతుంటుంది, ఏడుస్తాడు, కింద పడతాడు, దొర్లాడతాడు, ఏం మహాపాపాలు చేశాను, రిమోర్స్ఫుల్. ఆ టైంకు మళ్ళీ నారద మహర్షి వస్తాడు. అప్పుడు మళ్ళీ కాళ్ళ మీద పడి వేడుకుంటాడు చిత్రకేతు, మీకు ఎంతో ప్రార్థన చేశాను, బిడ్డనిచ్చారు, ఇచ్చినట్లే ఇచ్చి సంవత్సరంలోనే చనిపోయినాడే, నా బిడ్డను బతికించండి అంటాడు.
నారద మహర్షి చెప్తారు, అయ్యా రుణం అనేది కొంత ఉంటుంది, ఆ రుణం ఉన్నంత వరకే బిడ్డలు, భార్య, భర్త ఇవన్నీ. వాడి రుణం అంతే ఉంది, అయిపోయింది, మళ్ళీ రారు అంటాడు. మీరు మహాత్ములు ఎలాగైనా బతికించండి అంటాడు. అప్పుడు నారద మహర్షి ఆ జీవాత్మను అడ్రస్ చేసి చెప్తాడు, జీవాత్మ ఇప్పుడే ఈ శరీరాన్ని వదిలిపెట్టావట, రా వచ్చి మీ తండ్రి నీ కోసం బాధపడుతున్నాడు, మీ తండ్రిని సంతోషపెట్టు, మళ్ళీ ఆ శరీరంలోకి రాని పిలుస్తాడు. అప్పుడు ఆ జీవాత్మ నారద మహర్షి పిలిచాడని ఏమి రిప్లై చెప్తుందో తెలిసిన, మహాత్మా మీరు సర్వజ్ఞులు, ధర్మాన్ని తెలిసిన వాళ్ళు, ఆ శరీరంతో నేను అనుభవించాల్సిన కర్మ అయిపోయింది, బయటకు వచ్చేసాడు, మళ్ళీ ఆ శరీరంలోకి రమ్మంటున్నారే, మళ్ళీ ఆ తండ్రిని సంతోషపెట్టమంటున్నారే. స్వామి మీకు తెలియని విషయమా, తండ్రిని సంతోషపెట్టాలి. ఎవరు నాకు తండ్రి? శరీరానికి తండ్రా, ఆత్మకు తండ్రా? ఒకవేళ శరీరానికి తండ్రిని సంతోషపెట్టమంటారా? ఒక జన్మలో జంతువుగా పుట్టాను, ఆ జంతువు తండ్రి నా కోసం అల్లాడుతున్నాడా? ఒక జన్మలో ఒక భిక్షగాడి ఇంట్లో బిడ్డగా పుట్టాను, ఆ భిక్షగాడు తండ్రి అల్లాడుతున్నాడా? ఒక జన్మలో మహారాజు ఇంట్లో పుట్టాను, మహారాజు తండ్రి అల్లాడుతున్నాడా? ఎవడు నాకు తండ్రి? ఏ తండ్రిని సంతోష పెట్టమన్నావు అని అడుగుతాడు. చిత్రకేతు అనే మహారాజు తల తిరిగిపోతుంది. ఇప్పుడు ఆ బిడ్డను పట్టుకొని మీ నాన్న పిలుస్తున్నాడు అంటే వాడు అడిగాడు అనుకో, ఎవడు నాకు నాన్న? ఒక జన్మలో యానిమల్గా పుట్టాను, యానిమల్ ఫాదర్ పిలుస్తున్నాడా? ఒక జన్మలో బెగ్గర్గా పుట్టాను, బెగ్గర్ ఫాదర్ పిలుస్తున్నాడా? ఓ జన్మలో మనిషిగా ఇంకో ఇంట్లో పుట్టాను, మహారాజు ఇంట్లో, మహారాజు ఫాదర్ పిలుస్తున్నాడా? ఎవడు నాకు తండ్రి అంటే ఎలా ఉంటుందో తండ్రికి? ఇటువంటి బిడ్డ కోసమా నేను అల్లాడుతున్నాను? వద్దు స్వామి అని చెప్పని ఆ చిత్రకేతువు నారద మహర్షి అనుగ్రహం వల్ల అష్టాక్షర మంత్రాన్ని పొంది సిద్ధి పొంది ఆ మోక్షం వచ్చేంత వరకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక దివ్యమైన విమానంలో ప్రపంచమంతా విహరిస్తూ నారాయణుడి వారి దర్శనం చేసుకుంటూ ఉంటాడు ప్రతి చోట. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు కైలాసం మీదుగా వెళ్తున్నాడు. ఆ కైలాసంలో శంకరుడు అర్ధనారీశ్వరుడయ్యి ఎదురుగుండా ప్రమథగణాలు ఉన్నప్పుడు పార్వతిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రకేతువు ఎందుకో తెలియదు శంకరుడితో చెప్తాడు, మీరు గొప్ప వైష్ణవులు కాబట్టి భార్య భర్త రిలేషన్షిప్ అనేటువంటిది ప్రైవేట్గా ఉండాలి. ఇటువంటి సభలో భార్యను తొడ మీద కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్తాడు. అందరూ కూడా కరెక్టే అంటారు. కానీ పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది, శపిస్తుంది. నిన్నగాక మొన్న పెద్ద భాగవతుడివైనావని శంకరుడికే ధర్మాలు చెప్పేంత గొప్పవాడివయ్యావా? శంకరుడికి ధర్మం తెలియదా? నువ్వు శంకరుడికే చెప్పేంత జ్ఞానం కలిగింది కదా నువ్వు అనుకుంటున్నావు కదా? లేదు, రాక్షసుడి పుట్టూని శపిస్తుంది. వెంటనే చిత్రకేతు పార్వతికి నమస్కారం చేసి, అమ్మ నేను తప్పు చేశాను, మంచి చేశాను, నాకు ధర్మమైంది చెప్పాను, నువ్వు నన్ను శపించావు రాక్షసుడి పుట్టని. మీరు శంకరుడి భార్యగా పార్వతిగా మీరు చెప్పిన మాటను నేను గౌరవిస్తానమ్మా, రాక్షసుడిగానే పుడతాను, కానీ ఒక్క ఫేవర్ చెయ్యమ్మా, రాక్షసుడిగా పుట్టిన నారాయణుల వారిని మర్చిపోకుండా చూడమ్మా, ఆ ఒక్క బ్లెస్సింగ్ ఇవ్వమ్మా అని చెప్తాడు. అని వెళ్ళిపోతాడు. అంతే, విమానం నుంచి డమ్మని కింద పడిపోతాడు. నెక్స్ట్ జన్మలో వృత్రాసురుడై పుడతాడు. అప్పుడు శంకరుడు పార్వతి చెప్తాడు, చూసావా ఆడదాని అంటే ఇలాగే ఉంటావు, అతను చూడు ఎంత భాగవతుడు, అతను చెప్పాడు కానీ నువ్వు శపించావు. నీకు ఒక విషయం తెలిసిన, ఆ చిత్రకేతు కనుక తలుచుకుంటే నిన్ను కూడా శపించగలడు. నేనేంటి రాక్షసుడు, ఒక భాగవతుడిని శపించావు, నువ్వు కూడా రాక్షసువే పుట్టు అని నిన్ను కూడా శపించగలడు. కానీ శపించలేదు. ఎందుకో తెలిసిన, అది భాగవత లక్షణం అంటే. తనను ఎవరైనా అవమానపరిచినప్పటికీ కూడాను ఎదుటి వాళ్లకు ఆ యొక్క కష్టాన్ని ఇవ్వకూడదు అనేది భాగవత లక్షణం. చూసావా ఎంత గొప్ప భాగవత అయినాడు. ఎందుకు నువ్వు శపించినప్పటికీ నేమన్నాడు, అమ్మా నీ శాపాన్ని స్వీకరిస్తాను, అయితే ఒకటే,
రాక్షసుడిగా పుట్టిన నారాయణుల వారిని మర్చిపోకుండా ఉండే భాగ్యాన్ని ఇవ్వన్నాడు చూసావా, అది భాగవత లక్షణం, ఇప్పటికైనా నేర్చుకో అంటాడు. ఆ విధంగా వృత్రాసుడిగా పుడతాడు. ఆ వృత్రాసుడిగా పుట్టినప్పుడు యాజ్ యూజువల్ రాక్షసులు వాళ్ళ కళ్ళు ఎప్పుడూ స్వర్గలోకం మీదనే. ఇంద్రాది దేవతలను బయటికి తరిమేయాలి, వాళ్ళు స్వర్గలోకంలో ఎంజాయ్ చేయాలి. అందరికీ స్వర్గం అంటే అంత హ్యాపీనెస్ ఎందుకమ్మా? ఏమ్మా? ఎగ్జాక్ట్లీ. అంతేకాదు, ఆమె ఎంత ఎర్రగా బుర్రగా ఉన్నా ఆ భర్తకు ఈ ఒక భార్యతో బోరు కొడుతుంది. అదే నువ్వు స్వర్గానికి పోయినావనుకో, 32,000 మంది రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, పుంజిక స్థల, వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే ఉన్నారు. వాళ్ళకి వేరే పనేం లేదు. ఎవరికి వచ్చినప్పటికీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడమే. ఆ ఎంటర్టైన్మెంట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంటర్టైన్ చేయడం వాళ్ళ పని. మీరు చెప్తే నమ్మరు. నేను చెప్పాను, లాస్ వేగస్కి వెళ్ళుంటారు, నేను బయటికి చెప్పరు, కానీ అమెరికా వచ్చిన వాళ్ళు లాస్ వేగస్ పోకుండా ఉంటారా? లేకపోతే అట్లాంటిక్ సిటీకి పోకుండా ఉంటారా? గ్యామ్లకి పోకుండా ఉంటారా? క్లబ్లకు పోకుండా ఉంటారా? హాఫ్ నేకెడ్ డ్యాన్సులు చూడకుండా ఉంటారా? ఈ హాఫ్ నేకెడ్ డ్యాన్సులు, ఈ క్లబ్బులు నథింగ్. అక్కడ వాళ్ళకు మారల్ వాల్యూస్ అనేటువంటివి అస్సలు లేవు. వాళ్ళకు ఉన్నదంతా నీకు పుణ్యం ఉంది, ఎంజాయ్, డ్రింక్, అమ్మాయిలు ఎంజాయ్, డ్యాన్స్, తిను. ఇక్కడ 4 లడ్లు పెట్టావు, అబ్బా ఇంక నా వల్ల కాదు. స్వర్గానికి పోయిన 400 లడ్లు తింటావు, అక్కడ డయాబెటీస్ రాదు. ఇంకో 400 అంటే తీసుకురా తింటానంటావు. ఇక్కడ 4 గ్లాసులు ఆల్కహాల్ తాగాడు, దమ్మని కింద పడతాడు. అక్కడ 4 బ్యారల్స్ ఆల్కహాల్ తాగాడు, ఇంకొక 4 బ్యారల్స్ తీసుకురా. యూ విల్ గెట్ ద ఇంటాక్సికేషన్ బట్ యూ విల్ నాట్ ఫాల్ డౌన్. ఆ విధంగా వాళ్ళకు భోగ భూమి, ఎంజాయ్ చేయడం ఒకటే. అర్థమవుతుందా? అక్కడ స్వర్గలోకంలో అస్సలు నో వాల్యూస్, నో రూల్స్, ఓన్లీ ఎంజాయ్. పుణ్యమైపోయింది, తేతం హంప స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం పుణ్యమైపోయింది, మెడపెట్టి నెట్టేస్తారు, మళ్ళీ జన్మ తప్పదు. నీకు తెలిసిన స్వర్గలోకంలో రూల్స్ లేవని ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నీకు గుర్తులేదు, నేను చెప్తాను. ఇంద్రుడు గొప్పవాడే, కానీ రాక్షసులతో యుద్ధం చేసేంత గొప్పతనం ఆయనకి ఇంకా లేదు. ఆయనకి హెల్ప్ కావాలి. అర్జునుడు సాక్షాత్తు తన అంశలో పుట్టినవాడు, తన కొడుకే. కుంతీదేవి ఇంద్రుడిని ఆహ్వానిస్తే ఆ దూర్వాసుడి యొక్క మంత్ర ప్రభావం వల్ల పుట్టిన బిడ్డే ఇంద్రుడి కొడుకే అర్జునుడు కుంతికి. ఒకరోజు రాక్షసులతో యుద్ధం చేయడం కష్టం అయ్యేసరికి ఇంద్రుడు అర్జునుడిని ఇన్వైట్ చేస్తాడు స్వర్గలోకానికి. ఆ ఇంద్రుడు పంపించిన విమానంలో అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళి రాక్షస సంహారం చేశాడు కదా. నెక్స్ట్ ఏంటమ్మా? విక్టరీ అయిపోయిన సెలబ్రేషన్ పార్టీ. సో ఫెలిసిటేషన్ పార్టీ అరేంజ్ చేస్తాడు అర్జునుడికి. పార్టీ అంటే ఏంటమ్మా? లక్షణంగా తాగాలి, అమ్మాయిలు డ్యాన్స్ చేయాలి. నో డిఫరెంట్ అమ్మా, నేను నిజంగా చెప్తున్నాను. సో ఫెలిసిటేషన్కి ఏం చేశాడు? ఊర్వశిని పిలిచాడు. అమ్మా డ్యాన్స్, ఎంజాయ్ అన్నాడు. అంతే. ఆ ఊర్వశి అతిలోక సుందరి డ్యాన్స్ చేసింది. ఈ అర్జునుడు గ్రేట్ పర్సనాలిటీ చూసింది. డ్యాన్స్ అంతా అయిపోయింది, ఓకే బై అన్నారు, అందరు వెళ్ళిపోయినారు. అర్జునుడు కూడా రిటైర్ అండి గెస్ట్ హౌస్కి వెళ్ళి. అర్ధరాత్రి తలుపు మీద ఎవరో కొడుతున్నారని తలుపు చేశాడు. ఎదురుగుండా ఊర్వశి ఏం చెప్పింది? హాయ్ హ్యాండ్సమ్. మన అమెరికా వాళ్ళకన్నా ఘోరంగా మాట్లాడతారు వాళ్ళు. హాయ్ హ్యాండ్సమ్ అనింది. రండి మాత, ఏం కాదు. ఒరే తిక్క వెధవా, మాత ఏంట్రా? ఇలాగే ఉంది, తిక్క వెధవా, మాత ఏంట్రా? కెన్ వి స్లీప్, కెన్ వి హ్యావ్ సమ్ నైస్ టైం అనింది. హరిహరి నీవు డీఫాక్టో వైఫ్ అమ్మ. మా తండ్రి ఇంద్రుడికి డీఫాక్టో వైఫ్ అమ్మ. ఒకవైపు డీఫాక్టో వైఫ్ ఫర్ మై ఫాదర్ ఇంద్ర, అండ్ నా దగ్గరికి వచ్చి కెన్ వి స్లీప్ టుగెదర్ అంటున్నావేంటి? హరిహరి అంటాడు. ఊర్వశి ఏమంటుంది అసలు? ఊరి పిచ్చి సన్నాసి, భూలోకంలో నుంచి వచ్చావా? ఏమంటుంది తెలిసిన? తాళి ఎరుగని నేనెట్టి తల్లినైతి అంటుంది.
ఈ ఇంద్రుడు నాకేమైనా తాళిబొట్టి కట్టాడా, పెళ్లి చేసుకున్నాడా? ఏదో హాయ్ రిలేషన్షిప్స్ అవన్నీ. ఇక్కడ ఏంటి తాళిబొట్లు పెళ్ళిళ్ళు ఏమి లేవు నాయన. అలాగే చెప్తుంది, తాళి ఎరుగని నేనెట్టి తల్లినైతి అంటుంది మహాభారతంలో. అప్పుడు అర్జునుడు చెప్తా, అమ్మ మహాతల్లి, మీ ఉద్దేశంలో ఇవన్నీ ఓకే, కానీ నా ఉద్దేశంలో నేను చేయలేనమ్మా. యు ఆర్ స్టిల్ ఏ మదర్ టు మీ, బికాజ్ ఐ స్టిల్ ట్రీట్ యూ దట్ యు ఆర్ ద వన్ విత్ హూమ్ మై ఫాదర్ హ్యాస్ ఎంజాయ్డ్, ఐ కెనాట్ ఎంజాయ్ విత్ యూ అంటాడు. మండిపోతుంది ఊర్వశికి. ఏదో పెద్ద హ్యాండ్సమ్ అనుకొని వస్తే రిజెక్ట్ చేస్తావా నన్ను? ఏమనిందమ్మా, నీ యొక్క మ్యాస్క్యులినిటీ చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. సో నీకు అసలు మ్యాస్క్యులినిటీ లేనటువంటి నెయిదర్ మ్యాన్ నార్ ఉమెన్, నపుంసకుడు వైపుని శపిస్తుంది. ఏడుస్తూ కూర్చుంటాడు. ధర్మానికి పోయినాను నేను, శాపం వచ్చింది అని. అప్పుడు ఇంద్రుడు వచ్చి చెప్తాడు, ఒరే పిచ్చి తండ్రి, బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ రా. గుర్తుందా ఎలా వచ్చింది ఆ మాట? ఇంద్రుడే చెప్తాడు, బీ ఏ రోమన్ వైల్ ఇన్ రోమ్. నువ్వు ఇప్పుడు స్వర్గలోకంలో ఉన్నావురా, ఇక్కడ రూల్స్ వేరురా, ఎందుకురా లేనిపోని కొని తెచ్చుకున్నావు. యూ షుడ్ హ్యావ్ బిహేవ్ లైక్ ఎ రోమన్ వైల్ ఇన్ రోమ్. ఇట్స్ ఓకే, ఏం చేద్దాం, ఎంతైనా ఊర్వశి. శాపాలు తప్పవు, ఇక్కడ మాకే ఉన్నాయి, తప్పవు. కాకపోతే ఒక్క కన్సెషన్ ఇస్తారు, ఆ శాపం నీకు పర్మనెంట్గా ఉండదులే, 1 year మాత్రమే ఉంటుంది. ఆ 1 year కూడా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చులే అంటాడు. ఇంకేం చేస్తారు? ఆ శాపాన్ని ఈ అర్జునుడు 12 ఏళ్ల వనవాసం అయిన తర్వాత 1 ఏడు అజ్ఞాతవాసంలో, అంత పెద్ద మెజెస్టిక్ హీరో ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఈజీగా కనుక్కుంటారు. ఇప్పుడు నెయిదర్ మ్యాన్ నార్ ఉమెన్ లాగా నపుంసకుడిగా ఉండి డ్యాన్స్ టీచర్గా అమ్మాయిలకు డ్యాన్స్ నేర్పుకుంటూ ఉంటాడు. గుర్తున్నా, మీరు అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు. డ్యాన్స్ టీచర్లు ఒక్కోసారి మగాళ్లే, కానీ ఒకటి ఆడా మగ కాకుండా యాక్ట్ చేస్తుంటారు. ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ బుర్రనల దగ్గర నుంచే వచ్చాయి. ఎందుకు చెప్పానంటే, స్వర్గలోకంలో వాళ్లకు పుణ్యం ఉన్నంత వరకు ఎంజాయ్ చేయడమే తప్ప, నువ్వు అన్నావు కదా అందరి దేవుళ్ళు ఒకటేని, వైకుంఠంలో ఇలా చెప్పమని ఎవరన్నా చూద్దాము. వైకుంఠంలో ఊర్వశి లేదు, వైకుంఠంలో రంభ లేదు, అక్కడికి వచ్చి హాయ్ హ్యాండ్సమ్ ఎంజాయ్ చేద్దామని లేవు. అర్థమవుతుందా? అందువల్ల అందరూ దేవతలు ఒకటి కానే కాదు. వీళ్ళు దేవతలు, వీళ్ళకి వాల్యూస్ లేవు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్తారు, పచ్చి అబద్ధాలు చెప్తారు. ఇంకా నమ్మలేవా ఏమ్మా? అందరూ దేవుళ్ళు ఒకటి అనుకునే దానికన్నా చాదస్తం లేదు. ఎక్కడ శ్రీమన్నారాయణుడు వారు, ఎక్కడ ఈ అనాకాని దేవతలు అంటారు తెలిసిన వీళ్ళను, అంటే 5 cents వర్త్ ఆఫ్ దేవతాస్ అనమాట వీళ్ళందరూ. అనాకానికి అమెరికన్ వర్డ్ కరెక్టేనా? 5 cents వర్త్, రైట్? 5 cents కాదండి, అమెరికన్ ఏది? యు ఆర్ నాట్ ఈవెన్ వర్త్ ఎ డైమ్. అదే కదా అమెరికన్ వర్డ్, యు ఆర్ నాట్ ఈవెన్ వర్త్ ఎ డైమ్. ఈ దేవీ దేవతలు ఎలా తెలుసునమ్మా? ఏమ్మా, అందరికీ ధర్మం తెలుసు కదమ్మా, అందరూ చెప్తారు కదమ్మా, మాతృవత్ పరదారాణి అంటారు. ఇంకొకళ్ళకు భార్య అయినటువంటి స్త్రీని, పతివ్రతగా ఉన్నటువంటి స్త్రీని చూస్తే నువ్వు తల్లిని చూసినట్టుగా భావించు అనే కదమ్మా అందరికీ చెప్తారు. ఏమ్మా, మరి ఇంద్రుడు ఏం చేశాడమ్మా? ఇంద్రుడు ఏం చేశాడు? ఆ బ్రహ్మదేవుడు అహల్య అనేటువంటి అందమైన అమ్మాయిని సృష్టి చేశాడు. సృష్టి చేసిన తర్వాత ఆ బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసిందట, అబ్బా ఇంత అందమైన అమ్మాయి, ఎక్కడైనా ఒక మంచి భర్త దొరికితే బాగుండు అని. ఆ టైంకు దొరగారు ఇంద్రుడు వస్తాడు ఐరావతం మీద పటాటోపంగా. ఆయనకు పవర్ ఉంది కదా. వచ్చేసిన తర్వాత పూర్ గర్ల్ ఆ యొక్క హంగామా చూసేసరికి అట్రాక్ట్ అయిపోయింది. మనసులో అనుకుంది, ఇట్లాంటి వాడు నాకు హస్బెండ్ అయితే బాగుండని. ఇంద్రుడు వెంటనే అహల్యను చూసి నేను చేసుకుంటానంటాడు. కానీ బ్రహ్మదేవుడికి ఇష్టం లేదు, వీడేం పెద్ద మంచోడు కాదు, వీడికేంటి ఇచ్చేది అనేసి. కానీ డైరెక్ట్గా చెప్పలేడు నో అని, అగెన్స్ట్ ద మేనర్స్. ఏం చెప్పాడమ్మా? నా కూతుర్ని అలా ఇలా ఇవ్వడం కుదరదు, ఎవరైతే భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకే నా కూతుర్ని ఇస్తాను అంటాడు అహల్యను. నో ప్రాబ్లం అని ఐరావతి మీద భూప్రదక్షిణ బయలుదేరుతాడు. అసలే ఏనుగు చాలా స్లోగా పోతుంది, భూప్రదక్షిణం చేయాలి, చాలా టైం పడుతుంది. ఈ లోపల ఈయన ఆలోచిస్తాడు, ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే ఈ అమ్మాయిని ఇస్తే బాగుంటుంది అని. ఎవరు? గౌతమ మహర్షిని కనిపిస్తాడు. ఆ గౌతముణ్ణి పిలిచి, నాయనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటాడు.
అప్పుడు వెంటనే ఆడపిల్లలు అమ్మో మహాకిలాడీలు, అవునా, వెంటనే ఏం చెప్తుంది తెలిసిన అహల్య, నాన్నగారు భూప్రదక్షిణం చేస్తేనే నన్ను ఇస్తామన్నారు కదా అంటుంది. అంటే ఈ యొక్క మహర్షిని ఎవడు చేసుకుంటాడు, ఈ గడ్డాలు మీసాలు ఈ అడవిని, ఇంద్రుణ్ణి చేసుకుంటానని కదా అనుకున్నాను అని డైరెక్ట్గా చెప్పలేదు కదా, భూప్రదక్షిణం చేసిన వాళ్ళకే కదా ఇస్తానన్నారు అంటుంది. అంటే ఈ ఈ మహర్షి నాకు వద్దు అని. బ్రహ్మదేవుడు ఎస్ తల్లి, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, గౌతమ ద్విముఖమైనటువంటి గోవుకు ప్రదక్షిణం చేసి రావయ్యా అంటాడు. ఆవు బేబీ కాఫర్ డెలివరీ చేసేటప్పుడు ఫస్ట్ తల వస్తుంది, డెలివరీ టైంలో ఫస్ట్ హెడ్డే వస్తుంది. సో ఆవుకు తన ముఖం ఒక ఫేస్ ఉంటుంది, డెలివరీ టైంలో దూడది ఇంకొక ఫేస్ ఉంటుంది. అప్పుడు ఆవుకు రెండు ముఖాలు ఉన్నట్టుగా ఉంటుంది, ఫ్రంట్ ఫేస్ తనది, రెండోది దూడది. ఆ విధంగా హాఫ్ వే త్రూ డెలివరీ ఉండేటువంటి గోవుకు గనక నువ్వు ప్రదక్షిణం చేస్తే నీకు భూ ప్రదక్షిణ చేసినంత భాగ్యం. అంతే, ప్రపంచంలో ఎన్ని ఆవులు ఉంటాయి, ఎక్కడో ఒకసారి ఒక ఆవు ఎప్పుడు డెలివరీ అవుతూనే ఉంటుంది. గౌతమ మహర్షి చూస్తాడు దివ్యదృష్టి, ఎక్కడో ఒక ఆవు దూడను ప్రసవిస్తుంటుంది, పోయి ప్రదక్షిణం చేసి వచ్చేస్తాడు, అయిపోయింది భూ ప్రదక్షిణం అంటాడు, ఇచ్చిదాడు, పెళ్లి చేస్తాడు. ఈ ఇంద్రుడు నిదానంగా 2 ఏళ్ల తర్వాత వస్తాడు, చూస్తే పెళ్లి కూడా అయిపోయింది, ఆయన అత్తగారిని పంపించారంటాడు. ఏం చేశాడమ్మా, హీ ఇంపర్సనేటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ గౌతమ. అర్ధరాత్రి మార్నింగ్ 4:30 అయితే కోడి కూసింది అంటే వీళ్ళకి ఓకే, ఇంక 1.5 అవరే ఉంది అనేసి వీళ్ళు లేచి స్నానానికి వెళ్తారు. మిడ్ నైట్ 12 o'clock కోడిలాగా వచ్చి గౌతమ మహర్షి స్నానానికి వెళ్తే ఆయన ఇంపర్సనేటెడ్ గౌతమ మహర్షి వేషం వేసుకొని వచ్చి ఆ విధంగా అహల్య జీవితాన్ని నాశనం చేశాడే. మరి ఇప్పుడు ఏమైనాయి ధర్మాలని, నేను ఏమైనాయి? మరి అందరు దేవుళ్ళు ఒకటేనా? ఇట్లాంటి యదవ పనులు ఎక్కడైనా చేశారా నారాయణులు వారు? ఇంతకన్నా యదవ పనులు చేశారు. భీష్ముడు అందరికి కూడా విష్ణు సహస్రనామం మీరు అనుకున్నంత గొప్పోడేం కాదు భీష్ముడు. నీ ఆయన నీ మాట వింటాడా? వినకపోతే ఏం చేస్తావు? నిత్యం 4 ముట్టికాయలు వేస్తావు, అవునా? మర్యాదగా వింటావా, మా పుట్టింటికి పోతావని బెదిరిస్తావు. నువ్వు పుట్టింటికి పోతావని కానీ నీ కాళ్ళు పట్టుకుంటాడు, అవునా? ఏమంటారు అటువంటి మొగుడిని? చెప్పు. హ్యాండ్ పెక్డ్ హస్బెండ్ అంటారు, ఆడంగి వెధవ అంటారు అచ్చ తెలుగులో చెప్పాలి అంటే, అవునా? తెలిసిన ఆడంగి అంటే హ్యాండ్ పెక్డ్ హస్బెండ్. ఈ వసువులందరూ హ్యాండ్ పెక్డ్ హస్బెండ్స్. ఈ 8 మంది వసువులు అంతే కదమ్మా, 8 మంది వసువులు పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ ఒట్టి మగాళ్ళు వెళ్తే ఏం బాగుంటుంది, 4 అమ్మాయిలు కూడా ఎంటేసుకొని పోవాలి. వీళ్ళు ఆడవాళ్ళని ఎంటేసుకొని వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు, అలా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ కామధేనువు కనిపించింది, సురభి కనిపించగానే ఆమె పోయింది. ఒక 8 మంది వచ్చిన ఒక భార్య, నాకు 1000 కిలోల బంగారం కావాలా, టక్కనిచ్చింది 1000 కిలోల బంగారం. ఇంకొక ఆమె, నాకు 1000 క్యారెట్స్ డైమండ్స్ కావాలా, 1000 క్యారెట్స్ డైమండ్స్ ఇచ్చింది. ఇంకొక మహాతల్లి, అవును 1000 కిలోస్ బంగారం 1000 క్యారెట్స్ డైమండ్స్ ఎందుకు, అసలు ఈ కామధేనువు మొత్తం నా ఇంట్లోనే ఉంటే ప్రతిరోజు ఏది కావాలన్నా కానీ తెచ్చుకోవచ్చు కదా అని ఆ హస్బెండ్ దగ్గరికి వచ్చి ఏమండి అని. ఆ ఏమండి అంటే అర్థమైందమ్మా, ఏదో టెండర్ పెడుతోంది అని అర్థం, అంతే కదమ్మా, అంతే కదా? అంత ప్రేమగా నువ్వు భర్తని ఏమండి అన్నావంటే, అవునా కదా? అంతే, వీడు ఫ్లాట్ అయిపోయినాడు. వాట్ ఎవర్ యూ వాంట్ డార్లింగ్ చెప్పన్నాడు. అంతే, ఏమీ లేదండి, సింపుల్, ఆ కామధేను మొత్తాన్ని నాకు ఇచ్చేయండి. అంతేనమ్మా, అంతే. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ కామధేను ఇచ్చేయండి అన్నాడు. పిచ్చి వాళ్ళ ద్వారా కామధేనువులు మహర్షులకు యజ్ఞాలు చేసుకోవడానికి మీలాంటి భోగులకు కాదురా అంటాడు. ఇదో నీకు 1000 ఆవులు ఇస్తా అది అంటాడు. నువ్వు 1000 ఇస్తే నువ్వే ఉంచుకోవచ్చు కదా, కామధేను ఎందుకు నాకే ఇవ్వను అంటాడు. 1,00,000 ఆవులు ఇస్తాను లేదంటాడు. మండిపోతుంది వసువులు అనే అహంకారంతో. అసలు ముసలోడివి, నిన్ను అడగడమే పెద్ద తప్పు, ఏం చేస్తావో చేసుకో అని 7 వసువులు ఆ కామధేనువును కట్టిన వేసిన తాడు విప్పి లాగుతుంటారు. ఆ కామధేనువు కదలదు వశిష్ఠ మహర్షిని వదిలేసి. ఇండియాలో మీరు ఎప్పుడైనా కనుక పల్లెటూళ్ళల్లో ఆవులు ఎద్దులు చూశారంటే, ఎద్దు కదలకపోతే ఏం చేస్తారు తెలిసిన, ఆ తోకని ఇలా ట్విస్ట్ చేస్తారు, ఆ సాక్రం ఆ ట్విస్ట్ చేస్తే అన్బేరబుల్ పెయిన్కు ముందు కదులుతుంది. ఈ 8వ వసువు ఆ సురభి కదలకపోతే వెనకాలకు వచ్చి ఆవు తోకను పట్టుకుని ఇలా
ట్విస్ట్ చేసి సర్కిల్ లాగా చేసి అన్బేరబుల్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ కలిగిస్తాడు. అప్పుడు సురభి ఏడుస్తుంది. ఒక తండ్రిలాగా నిన్ను సేవ చేసుకున్నాను, నువ్వు కూడా నన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నావు. ఈ దుర్మార్గులు పేరుకు దేవతలు నన్ను ఇంత టార్చర్ పెడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు అంటాడు. అడుగుతుంది. వశిష్ఠుడు చెప్తాడు, నన్నేం చేయమన్నావు మహర్షిని? నన్నేమన్నా కత్తులు తీసుకొని యుద్ధం చేయమన్నావా? నువ్వు కామధేనువు కదా, నీకు తెలియదా నిన్ను రక్షించుకోవడం, నిన్ను నువ్వే రక్షించుకో అంటాడు. అంతే, ఆ ఒక్క మాట చాలు తండ్రి ఒక థౌజండ్స్ ఆఫ్ ఆర్మీని క్రియేట్ చేస్తుంది సురభి. చేసి వెంటనే 8 మనుషులు తుక్కు రేగేటట్టు తన్నిస్తుంది. అప్పుడు ఆ సురభి చెప్తుంది, నాకు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంటుంది. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, దుర్మార్గులారా, చూసారా సురభి గొప్పతనం, నా పర్మిషన్ లేకుండా తను కూడా రక్షించుకోలేదురా. అదిరా కామధేనువు లక్షణం అంటే. మీలాంటి దుర్మార్గులకు కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇటువంటి ఘోరాలు చేసే వాళ్లకు మీకు స్వర్గంలో ఉండడానికి అర్హత కూడా లేదు. పోయి భూలోకంలో పుట్టండి. శపించేసరికి వీళ్లకు జ్ఞానం కలిగి కాళ్ళ మీద పడతారు. అప్పుడు ఆయన వాళ్ళ మీద దయదలిచి, ఎక్కడన్నా ఒక తల్లిని చూడండి, పుట్టిన వెంటనే మిమ్మల్ని చంపేటువంటి తల్లిని. పుట్టారు కదా, 7 మటుకు ఆ శాపం పోతుంది, వాళ్ళు లాగారు కాబట్టి. కానీ 8వ దుర్మార్గుడు ఉన్నాడే, నా కామధేనుకు ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ కలిగించిన వాడు జీవితాంతం అక్కడే ఉండి అన్ని కష్టాలు సుఖాలు అనుభవించి ఆ తర్వాత రాడు అంటాడు. ఆయనే భీష్ముడు వారు. మరి అందరూ దేవుళ్ళు ఒకటే కదా. మా నారాయణ వారు ఎక్కడైనా ఒక గోవును గోవింద అని పేరుందే కానీ ఆ కృష్ణుడు ఎక్కడైనా ఏమ్మా ఈ తిక్క దేవుళ్ళ లాగా బిహేవ్ చేశాడా? ఒక ఇంద్రుడు ఏమ్మా ఇదో నిన్న ఆమె హోమం చేసింది. ఒక్క హోమం చేయడానికే దానికి అంత నెయ్యి కావాలి, పూలు కావాలి, పళ్ళు కావాలి. ఒక $200 to $300 అన్నా ఖర్చు పెట్టి ఉండాలి కదమ్మా, లేకపోతే రాదు కదా నెయ్యి పూలు పళ్ళు ఇవన్నీ. ఒక్క హోమానికి మనకి 200 to 300 అవుతుంది. ఒక్క అశ్వమేధ యాగం చేయాలంటే ఇప్పుడుండే కాస్ట్ ఆఫ్ లివింగ్లో, ఇప్పుడు అక్కడ ప్రీస్ట్ వచ్చి కూర్చొని చేశాడు నీకు అశ్వమేధ యాగం తర్వాత, నీకేం కావాలి ఆయన అడిగాడు అనుకో, నాకు ఇదిగో అమెరికాలో న్యూయార్క్ నుంచి ఫ్లారిడా దాకా నాకు రాసి ఇచ్చేసేయి అంటాడు. న్యూయార్క్ టు ఫ్లారిడా నాకు రాసి చేయమంటే ఇచ్చేయాలి. ఆ విధంగా చేసేవాళ్ళు వాళ్ళ యజ్ఞాలు. మిలియన్స్లో $100 million పైన అయ్యేవి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా కనుక మీరు 100 అశ్వమేధ యాగాలు చేస్తే మీ నెక్స్ట్ పోస్టింగ్ ఏంటో తెలిసిన ఇంద్ర అవుతారు. అటువంటి ఆయన నహుష అనేటువంటి మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేసి $10 billion ఖర్చు పెట్టి చేసి ఇంద్రుడు అవుతాడు. అంత ఇంద్రుడు కూడాను ఒక్క యధవ పని చేసి నెక్స్ట్ జన్మ ఏంటో తెలిసిన పామై పుడతాడు. ఇప్పుడు చెప్పండి, అందరి దేవుళ్ళు ఒకటే కదా. మరి నారాయణ వారు ఎక్కడైనా పామై పుట్టాడు చెప్పించారు ఎవరన్నా? అందువల్ల అందరూ దేవుడు ఒకటి క్వశ్చన్ అసలు వ్యాలిడే కాదమ్మా. అంతేకాదు, సుందరకాండ చదవండి. సుందరకాండలో ఒకరోజు ఆఫ్టర్నూన్ సీతాదేవి చెప్తుంది, అమ్మ ఆంజనేయ స్వామి అడుగుతాడు, నిన్ను చూసినట్టుగా రాముల వారికి చెప్పడానికి రాముల వారి రింగ్ నీకు ఇచ్చాను కదా, నువ్వు కూడా ఏదన్నా ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వమ్మా, రాముల వారికి చెప్తాను. ఐడెంటిఫికేషన్ బలేదు, ఏం బలేదు, ఈ ఒక్క ఇన్సిడెంట్ చెప్పు, డెఫినెట్గా నువ్వు చూసావని నాకు అర్థమైపోతుంది. ఈ ఇన్సిడెంట్ నాకు రాముల వారికి ఒక కాకి తప్ప ఇంకెవరికి తెలియదు అంటుంది. మరి ఆ కాకి వచ్చి ఆ రాముల వారు సీతాదేవి ఒళ్ళో తలపెట్టి పడుకున్నప్పుడు వచ్చి అలా ఆమె బ్రెస్ట్ మీద పోక్ చేసి బ్లీడ్ అయింది కదా, బ్లడ్ డ్రిప్ అయ్యేంత వరకు వచ్చింది కదా. ఆ కాకి ఎవరో తెలిసిన ఎవరు? ఇంకొక ఇంద్రుడి కొడుకు, సాక్షాత్తు ఇంద్రుడి కొడుకు జయంతుడు. అందరి దేవుళ్ళు ఒకటే కదా. కృష్ణుడు వారు ఎక్కడ ఇట్లాంటి కాకి పోయి ఈ విధంగా చేశాడా? ఎక్కడన్నా ఒక మహాపతివ్రతను చేశాడా? అందరి దేవుళ్ళు ఒకటి కానే కాదమ్మా. ఇంకా 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 కుదరలేదా మీకు నమ్మకం? బాగా డబ్బు ఉందనుకో, ఏమంటారు తెలిసిన, రిచ్ మ్యాన్స్ కిడ్స్ ఆర్ ద స్పాయిల్డ్ బ్రాట్స్ అంటారు. అవునా? డబ్బులు ఉన్నోళ్ళ పిల్లలు యదవల్లాగా తయారవుతారు. తెలుగు బాగొచ్చా? ఇంత బాగొచ్చా? నా తెలుగు అర్థమవుతుందా? సేమ్ థింగ్. ఎవరికి బాగా డబ్బు ఉంది? కుబేరుడికి 2 కొడుకులు, నలకుబర మణిగ్రీవ. ఏం చేశారు? డబ్బున్నోళ్ళ పిల్లలు అయితే ఏం చేస్తారమ్మా? తాగడం, అమ్మాయిలు, డ్యాన్సులు. ఈ దొరలు ఇంకా గొప్పోళ్ళు నేకెడ్ డ్యాన్స్లే మొదలుపెట్టారు. స్వర్గలోకంలో తాగడం, అమ్మాయిలు, నేకెడ్ డ్యాన్స్లే మొదలుపెట్టారు. నారద మహర్షి పోతూ ఉన్నాడు. ఆడవాళ్ళు వాళ్ళు తాగి ఉన్నారు. ఎంత తాగి ఉన్నా వాళ్ళు కొంచెం మోడరేట్గా తాగారు. ఈ దొరలు ఇంకా తాగి ఉన్నారు.
అయ్యో మహానుభావుడు పోతున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శారీస్ ర్యాప్ చేసుకొని, వాళ్ళు నేకెడ్ డ్యాన్స్లోనే ఉన్నారు, ర్యాప్ చేసుకొని సారీ స్వామి దండం పెట్టారు. ఓకే అన్నారు, ఆయన పోతున్నాడు. ఈ మొగాళ్ళిద్దరు నలకొవరు మణిగ్రీవులు ఆ తాగినటువంటి దాంట్లో వాళ్ళు నేకెడ్ అని కూడా తెలియలేదు, నారద మహర్షి పోతున్నట్టు తెలియదు, అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. నారద మహర్షి అన్నాడు, ఓకే గైస్, యూ సీమ్ టు బి ఎంజాయింగ్ బీయింగ్ నేకెడ్. అలాగే నాయన చెట్లై పుట్టండి, అప్పుడు మీరు గుడ్డలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. చెట్టుకి ఎవరు చీరలు కట్టరు, చెట్టుకి ఎవరు ధోతీలు కట్టరు. ఆ నలకూవర మణిగ్రీవులే కృష్ణావతారంలో ఆ యశోద వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్లో రైట్ మద్ది చెట్లుగా పుట్టున్నారు. కృష్ణుల వారు ఎక్కడన్నా నేకెడ్ డ్యాన్సులు చేసి చెట్టుగా పుట్టాడు ఏంటి? రాముల వారు ఎక్కడన్నా. అందువల్ల దేవతలందరూ ఒకటే, ఏ దేవుడైనా ఒకటే అని చెప్పేది ఎలా ఉంటుందంటే, అమెరికాలో ఎంతకాలంగా ఉన్నారమ్మా? 27 తల్లి, 25 ఏళ్ళు. వెరీ గుడ్ అమ్మా. అవును, న్యూయార్క్ సిటీకి ఒక మేయర్ ఉన్నాడు కదా, గ్లెన్ ఎల్లన్కి ఒక మేయర్ ఉన్నాడు కదా, వర్జీనియాకి ఒక గవర్నర్ కూడా ఉన్నాడు కదా. గ్లెన్ ఎల్లన్ ఊరికి మేయర్ ఉన్నాడు, వర్జీనియాకు గవర్నర్ ఉన్నాడు, అవునా? అమెరికాకు ఒక ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కదమ్మా, ఉన్నాడా? అందరూ ఒకటేంటి ఎలా ఉంటుంది తెలిసిన? గ్లెన్ ఎల్లన్ మేయర్ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్ ఆఫ్ న్యూయార్క్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అందరూ ఒకటే, అందరూ గవర్నమెంట్ ఆఫీసర్లే. ఏమ్మాయి వింటున్నావా? గ్లెన్ ఎల్లన్ మేయర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ న్యూ జెర్సీ గవర్నర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సార్ మీరు నన్ను ఏమంటారు సార్ ఈ స్టేట్మెంట్ చెబితే? వీటికి అసలు బుర్ర ఉందా? ఏమంటారండి వీటికి బుర్ర ఉందా? మేయర్ ఎక్కడ, గవర్నర్ ఎక్కడ, ప్రెసిడెంట్ ఎక్కడ, అందరూ ఒకటే. ఎలా అంటే దిస్ ఫెలో ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ అంటారు. అర్థమవుతుందా? దేవీ దేవతలకు పవర్ లేదు అనలేదు, ఉంది. కానీ ఒక దేవుడికి మేయర్కున్నంత పవరే ఉంది. ఆ మేయర్ పవర్ ఆ విలేజ్ లిమిట్స్ వరకే, అది దాటి పని చేయదు. ఒక గవర్నర్కు పవర్ ఉంది, అది ఆ స్టేట్ వరకే ఉంటుంది, అది దాటి పని చేయదు. ఒక ప్రెసిడెంట్కు కంట్రీ మొత్తం పవర్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేవీ దేవతాస్ అండ్ భగవాన్. ఒక్క నిమిషం, ముమ్మూర్తులు అనేటువంటిది మనం పెట్టుకున్నది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన? బ్రహ్మ ఈజ్ స్టిల్ ఏ జీవాత్మ. ముగ్గురు మూర్తుల్లో బ్రహ్మ ఉన్నాడు, శంకరుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు. కానీ ముగ్గురు ఒకటి కాదు. ఎందుకో తెలిసిన? బ్రహ్మ ఈజ్ అ జీవాత్మ. జస్ట్ బికాస్. ఒక నిమిషం అండి, ఈ అమ్మాయి రేపు హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్, సొంత ఒక పెద్ద మిలినియర్ పెట్టుకొని ఉన్నాడు. ఆ రోజు ఫ్రంట్ డెస్క్లో రిసెప్షనిస్ట్ రాలేదు. CEO వచ్చేసి తన సొంత హాస్పిటల్ రిసెప్షన్లో కూర్చొని ఉన్నాడు. ఏ కాల్ వచ్చినా అటెండ్ అవుతున్నాడు. ఎవరైనా వస్తే హాయ్ హౌ ఆర్ యూ ఫర్ అడ్మిషన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి కొత్త కనుకైతే రిసెప్షనిస్టే అనుకుంటుంది. జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఈయన CEO, ఈరోజు రిసెప్షనిస్ట్ రాలేదని రిసెప్షన్లో కూర్చున్నాడు, అంత మాత్రం చేత ఈయన లెవెల్ రిసెప్షనిస్ట్ కాదు, ఈయన యాక్చువల్గా CEO. అంతే తేడా. సో ఆ నారాయణుల వారు బ్రహ్మలోకంలో సెక్టర్ A బ్రహ్మ ఫర్ క్రియేషన్, సెక్టర్ B విష్ణు ఫర్ మెయింటెనెన్స్, సెక్టర్ C శంకర ఫర్ డిజల్యూషన్ ఉన్నప్పటికీ హీజ్ లెవెల్ ఈజ్ దట్ ఆఫ్ ఎ CEO టెంపరర్లీ డూయింగ్ ద జాబ్ ఆఫ్ ఎ రిసెప్షనిస్ట్. అర్థం కాలేదా? జీవాత్మని బ్రహ్మదేవుడు జీవాత్మ. ఎలా తెలుసమ్మాయి? నేను చెప్పినంతగా నమ్మేస్తావేంటి? క్రాస్ ఎగ్జామిన్ చేయి నన్ను. నేను చెప్పినంత నువ్వు నమ్మద్దు. ఎలా చెప్తావు బ్రహ్మ జీవాత్మ అని? ఎందుకంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి అయిన ఆంజనేయ స్వామి జీవాత్మ, వాయుదేవుడి కొడుకు. వాయుదేవుడి కొడుకు. ఈ మాట చెప్పారనుకో మీరు అనుకుంటారు మా ఆచార్య వారు మాకింత గట్టిగా చెప్పారు, పొరపాటున కూడా జీవాత్మలు పరమాత్మ కాదు అని. ఏమ్మా ఆంజనేయ స్వామి గొప్పడేనా? రామభక్తుడు కదమ్మా. వాళ్ళ నాన్న ఏం పెద్ద మంచోడేం కాదు. ఎవరు వాళ్ళ నాన్న? వాయుదేవుడు. హలో, ఆంజనేయ స్వామి వాళ్ళకు ఒక అమ్మ ఉంది. అమ్మ పేరేంటమ్మా? అంజనాదేవి.
ఆంజనాదేవికి ఒక భర్త ఉన్నాడు. భర్త పేరేంటమ్మా? నువ్వు గ్రేట్ రా, కేసరి. అంజనాదేవికి ఒక భర్త ఉన్నాడమ్మా, కేసరి అనేటువంటి ఆయన. అయితే అంజనాదేవి అంత అందంగా ఉంది. ఆ అందం చూసేసరికి ఆ వాయుదేవుడికి పిచ్చి పట్టింది. నేను అన్నాన్ని కాదు, ఈ దేవతలందరూ కూడా వాళ్ళకు ఉండేటువంటి వీక్నెసెస్ మనకన్నా ఎక్కువే ఉన్నాయి. అది పాయింట్. మీరు వాయుపుత్రుడు ఎలా అయినాడమ్మా? ఆంజనేయ స్వామి. అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామి అయినాడు. ఎలా అయినాడమ్మా వాయుపుత్రుడు? ఆంజనాదేవి అంత అందంగా ఉంటే వాయువు ఏం చేశాడు తెలిసిన? ఓ పెద్ద గాలి కొట్టించేశాడు. అంతే, కట్టుకున్న చీర ఎగిరిపోయింది అంజనాదేవికి. ఆమె ఎక్కడా చూసి దిక్కు దోచక నేకెట్గా ఉన్నని అటు ఇటు చూస్తుంటే ఆ వాయుదేవుడు వచ్చి హక్ చేసుకుంటాడు. ఆ విధంగా వాయుదేవుడికి ఆయన యొక్క రేతస్సు వల్ల ఆంజనాదేవి గర్భంలో పుట్టినవాడు ఆంజనేయ స్వామి. ఇది తప్పు కదా? అందువల్ల ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ రామభక్తుడు, అంత గొప్పవాడు, రాముల వారినే నమ్ముకోనున్నాడు, కాదనలేదు. కానీ జీవాత్మ, అది పాయింట్. రేపు పొద్దున ఇప్పుడు ఉండేటువంటి బ్రహ్మదేవుడి టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మ ఎవరో తెలిసిన? ఆంజనేయ స్వామి. ఆయనకు ఉండేటువంటి టైటిలే భవిష్యత్ చతురాననాయై నమః. భవిష్యత్, ఈ ఉండేటువంటి బ్రహ్మ నారాయణుల వారికి 7వ బ్రహ్మ. ఈ బ్రహ్మదేవుడి యొక్క టైం అయిపోయిన తర్వాత నవంబర్లోనే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవుతాయి. కానీ యాక్చువల్గా అతను పాత ప్రెసిడెంటే నవంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు ఉంటాడు. కొత్త ప్రెసిడెంట్ ఏమంటారు? ప్రెసిడెంట్ ఎలక్ట్ అనే అంటారు. ఈ ప్రెసిడెంట్ ఎలక్ట్ ఈ కరెంట్ ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయిన తర్వాత జనవరిలో ప్రెసిడెంట్ అవుతాడు. అంతవరకు ప్రెసిడెంట్ ఎలక్ట్. ఆంజనేయ స్వామి టైటిల్ ఏంటో తెలిసిన? బ్రహ్మ ఎలక్ట్. బ్రహ్మ ఎలక్ట్. ప్రస్తుతం ఉండేటువంటి ఈ బ్రహ్మ టైం అయిన తర్వాత ఈయన బ్రహ్మ అవుతాడు, జీవాత్మ. కానీ ఆ బ్రహ్మ అనేటువంటిది ఆయన పేరు కాదు, ఆయన కూర్చున్న చైర్, ఆయన కూర్చున్న పొజిషన్ పేరు. బ్రహ్మత్వం, రుద్రత్వం, ఇంద్రత్వం అనేటువంటివి ఇదో. ఈయన ఇండియాలో 22 ఏళ్ళు పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్గా. ఆయన వస్తుంటే ప్రసాద్ వస్తున్నాడని ఎవరు అనరు, ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. ఆయన పేరు ఇన్స్పెక్టరా? కాదు. ఒక పర్టికులర్ పొజిషన్లో ఉన్నప్పుడు రైట్ చాలా కాలం వాళ్ళ పేరు అనేది మర్చిపోయి వాళ్ళ డెసిగ్నేషన్ తోటే పిలుస్తారు. అదే విధంగా బ్రహ్మత్వం, రుద్రత్వం, ఇంద్రత్వం అవన్నీ కూడా డెసిగ్నేషన్స్ ఆఫ్ ది జాబ్ టైటిల్స్ దే ఆర్ హోల్డింగ్. కానీ జీవాత్మలే, పరమాత్మ కాదు. సో అందువల్ల త్రిమూర్తుల్లో నారాయణుల వారు ఉన్నప్పటికీ బ్రహ్మ ఈజ్ నాట్ ఈక్వల్ టు విష్ణు, రుద్ర ఈజ్ నాట్ ఈక్వల్ టు విష్ణు. ఆ విధంగా వచ్చింది. ఏమండి ఇక్కడ బేసిస్ మనం వేదాన్ని ఎత్తుకుంటే. ఒక్క నిమిషం, మీరు వేదం చదువుకున్నారా? ఎక్కడ చదువుకున్నారు? మీరు కనుక వేదం చదివిన అసలు మీకు డౌటే రాదు. ఎందుకో తెలిసిన? వేద మంత్రం చెప్పన్నారా? చెప్తావయ్యా. నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే, నారాయణాత్ ద్వాదశాదిత్య రుద్ర వసవ సర్వాణి చ ఛందగుంసి. అర్థమైందా? కాదు, అథర్వణ వేదంలో. అర్థమవుతుందా? వేదంలో లేదని ఎక్కడ చెప్పారు? నారాయణ ఉపనిషత్తులో వస్తుంది. హలో ఉపనిషత్తులు వేరేవి కాదు. వేదం ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 halves. First half is called Purva Mimamsa, Karma Kanda. Second half is called Jnana Kanda, Uttara Mimamsa. Upanishads are called Veda Antas. Literal meaning, Vedanta means Vedas end portions. అమ్మాయి PhD చేస్తుంది. ఫస్ట్ 20 pages introduction, నెక్స్ట్ 50 pages experimental procedures, next 50 pages experimental results, next 25 pages discussion on the results, last 2 pages summary of her PhD thesis. Exactly, Upanishads are called the Veda Antas. The end portions of the Vedas are called the Vedanta Upanishads. So Upanishads are part of Vedas.
నెంబర్ 1. నెంబర్ 2, వేదంలో క్లియర్గా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు తెలిసిన? ఈ వేలు పేరేంటమ్మా? ఏమంటారు ఈ వేలునమ్మా? రింగ్ ఫింగర్. అనుకున్నా, నీకైతే రింగ్ ఫింగరు. ఎందుకంటే నీకు పెళ్ళయింది, ఎంగేజ్మెంట్ రింగు మీ ఆయన పెట్టాడు, అందులో డైమండ్ రింగు, అందువల్ల ఇంకా వాల్యుబుల్. కానీ ఈ ఫింగర్కు మాకుండే పేరేంటో తెలిసిన? అనామిక. అనామిక, ఊరు పేరు లేనటువంటిది అనామిక. వై దిస్ ఫింగర్ ఈస్ కాల్డ్ అనామిక? వేదంలో ఏం చెప్పాడు తెలిసిన? దీనికి ఎందుకు అనామిక అని పేరు తెలిసిన? భగవంతుడికి చందనం పెడతారు. ఎలా పెడతారు? బొటన వేలుతో, ఈ వేలుతో కాదు, ఈ వేలుతో పెట్టాలి. నేను ఒక అనామకుణ్ణి. ఐఎమ్ ఏ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో. ఐఎమ్ ద లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ కేటగిరీ ఫెలో. అనామక అనేటువంటి రింగ్ ఈ ఫింగర్తోనే పెట్టాలి చందనం. ఈ ఫింగర్ రింగ్ ఫింగర్ కాదు, దీని పేరు అనామిక. ఎందుకు వచ్చింది తెలిసిన ఈ ఫింగర్కి అనామిక అని? వేదంలో ఎగ్జాక్ట్గా అదే చెప్తాడు. ఏమని? నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ. ఎనీవన్ ఎల్స్? ఎనీవన్ ఎల్స్? ఎనీవన్ ఎల్స్? న ద్వితీయోస్తి కశ్చిత్. అర్థమవుతుందా? నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ. ఎనీవన్ ఎల్స్? నోబడి. న ద్వితీయోస్తి కశ్చిత్. అనామిక అయిపోయింది. వేదంలో అంత క్లియర్గా చెప్పాడు. హలో 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 కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఉందా? అందులో మేయర్కు ఎంత పవర్ ఉంది అది కూడా ఉంది. గవర్నర్కి ఎంత పవర్ ఉంటుంది అవి కూడా ఉన్నాయి. ఒక నిమిషం, ప్రెసిడెంట్కి ఎంత, అది కూడా ఉంది. అదేవిధంగా వేదంలో ఇంద్రాది దేవతలకు ఎంత పవర్ ఉంది, రుద్రుడికి ఎంత పవర్ ఉంది అవన్నీ చెప్పారు. అంత మాత్రం చేత దట్ ఈస్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్. రుద్రంలో నమ్మకంలో చమకంలో చెప్పినంత మాత్రాన అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఏదైనా కాన్స్టిట్యూషనల్ డిఫరెన్స్ వచ్చిందనుకో, అందులో డిఫైన్ చేస్తుంది మేయర్కి ఎంత పవర్ ఉంటుంది, గవర్నర్కి అయితే ఎంత పవర్ ఉంటుంది, లేకపోతే క్లెమెన్సీ ఆఫర్ చేయాలి. మేయర్ కూడా క్లెమెన్సీ ఇవ్వగలడు, కానీ గ్లెన్నెలను దాటి బయటకు వస్తే వాడిని అరెస్ట్ చేస్తారు. వర్జీనియా గవర్నర్ కూడా క్లెమెన్సీ ఇవ్వగలడు, రైట్, కానీ వర్జీనియా దాటి న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తారు. ప్రెసిడెంట్కు క్లెమెన్సీ పవర్ ఉంటుంది, అన్నీ డిఫైన్ చేశారు. సో మీరేం చేస్తున్నారు? గవర్నర్కు ఉండేటువంటి పవర్సే చదివి కాన్స్టిట్యూషన్ అంటే గవర్నరే కాదు. కాన్స్టిట్యూషన్లో మేయర్ పవరు చెప్పారు, ఇంద్రుడికి ఉండే పవరు చెప్పారు, రుద్రుడికి ఉండే పవరు చెప్పారు. నమ్మకంలో చమకంలో రుద్రంలో. Swamy, when it is so clear that Narayana is the essence of the Veda, then how is that different schools of thought emerged, like Shaivism, Shaktism? హలో 1 2 3 మీరు ముగ్గురు లా కాలేజీకి వెళ్ళారు, ఒకే లా కాలేజీకి వెళ్ళారు, ఒకే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. మీ అదృష్టం బాగుండి ముగ్గురు కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ అయినారు కదా. ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ వచ్చేసి బెంచ్ ఆఫ్ 3 జడ్జెస్కి వచ్చింది. 2 జడ్జెస్ ఏమో దీన్ని ఒక రకంగా జడ్జిమెంట్ చెప్తున్నారు, 3వ జడ్జి ఇంకో రకంగా చెప్తున్నాడు. సో ది కేస్ ఈస్ అప్రూవ్డ్ విత్ 2-1 మెజారిటీ అంటున్నారు. ముగ్గురు ఒకే లా కాలేజీకి వెళ్ళారు కదా, ముగ్గురు ఒకే కోర్టులో ప్రాక్టీస్ చేశారు కదా, ముగ్గురికి తెలిసిన ఒకేలా కదా. ది వే పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ హ్యాస్ చేంజ్. అంతేగాని లాలో తప్పు కాదు అది. Because of your expertise as a lawyer and in interpretation, you are promoted as a judge. But after becoming a judge, the way you understood law is different. ఆ విధంగా ఈ యొక్క డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చాయి. అంతేగాని వేదం ఎప్పుడు మారదు. Actually, సిద్ధాంతం గురించి కాదు, సిద్ధాంతం pretty clear, అద్వైతం. But these different schools of worship, Shaktism, Kaumaram. You know what you are asking? Harvard University is there. MIT is there, Princeton is there, Yale is there. Why do you have Rutgers University? Why do you have Stony Brook University? అక్కడ సీట్ రాని వాళ్ళ కోసం ఇవి కావాలి. నేను హార్వర్డ్ స్కూల్ ఒక్కటే పెట్టాను, అందరికీ సీట్ వస్తుంది హార్వర్డ్లో. 1580, 1519 SCT 1600కి వస్తేనే వస్తుంది. అది రాని వాళ్లకు మన దొరగారికి 1315 వచ్చింది. వీడు ఎక్కడికి పోవాలా?
స్టేట్ యూనివర్సిటీకి వెళ్తాడు. ఈ దొరగారు అసలు ఎస్ఐటీనే రాయలే, వాడెక్కడికి పోతాడు? కమ్యూనిటీ కాలేజీకి పోతాడు. ఆ విధంగా హార్వర్డ్లో సీటు రాని వాళ్ళ కోసం శాక్తేయం, కౌమారం, గాణాపత్యం, సౌరం అన్నీ మేము కూడా చదువుకున్నాం నాయన. So అవన్నీ these are for the people of that intellect, వాళ్ళ కోసం. That's it. కామైస్తైస్తైర్ హృతజ్ఞానః ప్రపద్యంతే అన్యదేవతాః. అర్థమవుతుందా? అందువల్ల అవన్నీ ఉన్నాయి అంటే నువ్వు చెప్పేది ఎలా ఉంది తెలిసిన? అసలు ఈ ప్రపంచంలో మొత్తం హార్వర్డే ఉండాలి, ఈ ప్రపంచంలో మొత్తం ఎంఐటీనే ఉండాలి, ఈ ప్రపంచంలో మొత్తం ప్రిన్స్టనే ఉండాలి, మిగిలిన వాళ్ళు ఎక్కడికి పోతారు? అటువంటి వాళ్ళ కోసమనేసి స్టేట్ యూనివర్సిటీస్ పెట్టారు, కమ్యూనిటీ కాలేజెస్ పెట్టారు. ఏమయ్యా ఇండియాలో ఐఐటీలు ఉన్నాయి కదయ్యా, మీరు బీటెక్ బీటెక్ కదా, ఎక్కడ చదువుకున్నావు నాయన? ఏమయ్యా ఎక్కడ? ఉస్మానియా. నువ్వేమనుకోవద్దు, మేము చదువుకున్నప్పుడు ఉస్మానియా అంటే రాసిన కాపీ కొట్టి పాస్ అయ్యే ఎదవలు అని అర్థం. నువ్వేమైనా అనుకో, నేను చదువుకున్నప్పుడు హలో నీకు 60% మినిమం బ్యాచిలర్స్లో వస్తే కానీ ఫస్ట్ క్లాస్ ఉంటే కానీ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ ఇచ్చేవాడు కాదు. 50 to 60% సెకండ్ క్లాస్ వచ్చినా వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చేవాడు. 35 మార్కులతో పాస్ అవుతారు చూడు, వీళ్ళందరికీ పీజీ సీట్లు ఉస్మానియాలోనే ఇచ్చేవాడు. అర్థమవుతుంది? అందువల్ల నువ్వు ఉస్మానియా కిందకి వెళ్ళావయ్యా, నువ్వు ఐఐటి ఖరగ్పూర్ ఎందుకు వెళ్ళలేదయ్యా? నువ్వు ఐఐటి ఖరగ్పూర్కి ఎందుకు వెళ్ళలేదు? నువ్వు ఐఐటి చెన్నైకి ఎందుకు వెళ్ళలేదు? ఐఐటి కాన్పూర్కి ఎందుకు వెళ్ళలేదు? నేను చెప్పేది ఉస్మానియాలో తెలివిగల వాళ్ళు లేరు అని నేను చెప్పలేదు. ఐఐటి ఖరగ్పూర్లో క్యాంపస్ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు టీసీఎస్ వాళ్ళు, ఇన్ఫోసిస్ వాళ్ళు 100 మంది ఇంటర్వ్యూకి వస్తే 96% జాబ్ ఇస్తున్నారు. ఉస్మానియాలో కూడాను ఇంటర్వ్యూ పెడుతున్నారు, అక్కడ 100 మంది వస్తే 10 మందికి జాబులు ఇస్తున్నారు. ఇవ్వలేదు నేను చెప్పలేదు, ఉస్మానియాలో తెలివిగా లేదని చెప్పలేదు. అందువల్ల ప్రపంచంలో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మార్గం కావాలి కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. అంత మాత్రం చేత నేను ఉస్మానియాలో చేశాను, నాకు ఐఐటి ఖరగ్పూర్లో లాగా నన్ను ట్రీట్ చెయ్యి అంటే కుదరదు. అదన్నా ఒప్పుకుంటావా? ఆబ్వియస్లీ ఇది కూడా ఇట్ ఈస్ యాజ్ ఆబ్వియస్ యాజ్ దట్ ఈస్ ఆబ్వియస్. అర్థమవుతుందా? నువ్వేమనుకోవద్దు, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇండియాలో ఇవన్నీ కాకుండా రత్లాం యూనివర్సిటీ ఉండేది. ఇది ఈఎంఐ మెడిసిన్ చదివిందట. ఆంధ్రాలో మేము ఉన్నప్పుడు ఓన్లీ 3 మెడికల్ కాలేజెస్, తిరుపతి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ. ఈ 3లో సీట్ రాలేదనుకో, కాకినాడలో కూడా ఉంది. ఏంది క్యాపిటేషన్, 5 లక్షలు కడితే సీట్ ఇస్తాము, వాడికి 35 మార్కులే వచ్చాయి, గుర్తుందటండి. లేకపోతే గుల్బర్గా, లేకపోతే మణిపాల్. నాకు ఇవన్నీ తెలిసిన ఆయన. మణిపాల్లో ఇక్కడంతా సీట్లు 35 మార్కులతో పాస్ అవుతారు, వీళ్ళకి ఇక్కడ మెరిట్లో సీట్ రాలేదు. ఏం చేస్తారు? 25 లక్షలు కట్టు, 50 లక్షలు కట్టు. క్యాపిటేషన్ ఫీ కాలేజెస్ అంటారు వాటిని. అంటే డబ్బులు గట్టి సీటు సంపాదించుకున్నవి, అవునా కదా? ఎంబీబీఎస్ చేశారు, ఎక్కడ చేసింది? మణిపాల్లో చేసింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పీజీకి అప్లై చేసింది. ఎవరికి సీట్ ఇస్తాడయ్యా? ముందు వాళ్ళ కన్సిడరేషన్ ఎప్పుడు కూడాను మెరిట్ కాలేజెస్లో చేసిన వాళ్ళకే ఇస్తారు. నేను కూడా మణిపాల్లో చేశాను, కాసేపు ఉండు నాయన మళ్ళీ మాట్లాడతామంటారు, అంతే కదమ్మా? దట్స్ ఇట్ ఎక్కడైనా అంతేనయ్యా. అందువల్ల వచ్చాయి. ఒక విషయం ఏంటంటే చదువుకునేటప్పుడు ఒక మెటీరియల్ ఉంటుంది అండ్ యూ బేసికలీ బాగా చదువుకుంటా యూ మేక్ ఇట్. I think when it comes to spirituality and understanding, Tattvam, I don't think we have a rigorous and standard exercise or a framework where you can compare across the schools and says that, hey, this is like this. Even in spiritual matters also, it is always there. Even in spiritual matters also. Very simple, sir. నువ్వు అడిగావు కదా ఎందుకు ఇలా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చాయని. I'll give you one example. Same 3 people went to the same law college, but when they became Supreme Court judges, started interpreting law in a different way. Best example, Vedam.
ఈ ఎక్కడ వచ్చింది తెలిసిన భగవద్ రామానుజాచార్య వాజ్ స్టడీయింగ్ అండర్ యాదవ ప్రకాశ. ఛాందోగ్య ఉపనిషత్ వేదం, పార్ట్ ఆఫ్ యజుర్వేదం, ఛాందోగ్య ఉపనిషత్. ఛాందోగ్య ఉపనిషత్ కప్యవసం పుండరీకమివ అక్షిణేహి వేదవాక్యం గుర్తుందా? కప్యవసం పుండరీకమివ అక్షిణేహి అని ఉంది. యాదవ ప్రకాశస్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, Narayana's eyes are there red. How red they are? Kapyasam. Interpretation. Kapi, monkey. Asam, the buttocks. The back of a monkey is always red. ఎప్పుడైనా కోతి ముడి చూసారా? కోతి ముడి చూస్తే ఎర్రగా ఉంటుంది. సో కపి, monkey, asam, the buttocks is red. Pundarikamiva akshini. Narayana's eyes are there red like the buttocks of a monkey. Interpretation. Nothing wrong. But Ramanuja was there listening as a student of this thing. Yadava Prakasha was there lying down in the lap of Ramanuja. బాగా భోంచేసి రెస్ట్ తీసుకుంటూ స్టూడెంట్ ఒళ్ళో తలపెట్టుకొని ఇంకొక స్టూడెంట్ కాళ్ళు విసుగుతుంటే అప్పుడు వేదం చెప్పేవాళ్ళు వీళ్ళు. ఉపనిషత్తు వ్యాఖ్యానం అంతా రామానుజ ఒళ్ళో తలపెట్టుకున్నాడు. రామానుజ he could not say no to the Guru, but he could not accept it. He was just crying and the tears were so hot. The tears fell on the face of Yadav Prakasha. They were literally burning him. He got up. What happened? Why are you shedding tears? Why are they so hot? Is my explanation bad? What? Kapi means not monkey? Asa means is not buttocks? What is wrong in my interpretation? Do you have a better interpretation? Come on, tell me. Swamy, there is a better interpretation. Shut up! What better interpretation? Come on, give it. You should not get mad at me like this. No, tell me what is it. Then Ramanuja explained. Kam jalam pi pibati kapi is not monkey, sir. Kapi is monkey is a 5th grade interpretation. Kam jalam pi pibati kapi to Surya is a PhD level interpretation. So kapi means is monkey is the 5th grade of interpretation. To give it PhD level interpretation, kam means jalam, water. Pi pipati, one who drinks, is a Surya. When Surya asam, when the sun is rising, the lotus blooms. So the lotus, which is like a bud, when it is blooming, the petals will open up like this. Asam, Narayana's eyes are like the fresh blooming lotus petals, red like that. That is the meaning of Kapyasam Pundarikamiva. Pundarikam is lotus. Kapyasam, when the sun is rising, the lotus bud is blooming. The lotus bud that is blooming like this, Narayana's eyes like a red lotus that is blooming at the sunrise, is the meaning of that one. Vedam is the same. But how come Yadav Prakasha gave the interpretation at the 5th grade level and Ramanuja gave at the PhD level? Same thing. So it's man-made, what you're saying is the intellect and the investment. It's not intellect. It is a question of going to the right teacher and getting the knowledge in the proper way. There is a lot of difference. So which school of thought? So for him, there is nothing wrong. Narayana's eyes can be like the back of a monkey. For another one, it is a nicha upamanam. That is called viloma upamanam, vilomam, anulomam, vilomam. In Sanskrit, there is a lot of Tarkashastra, there is a very different one. We studied only very little, but our professors, they know a lot. So this is how the differences came. But this interpretation was there even before Ramanuja. The question is, do you want moksha or not? You are wasting your time and my time. The bottom line is, these arguments are good only for academic level, will not help us moksha. So I think at the end of the day, what I think is a human is, he has the spark of intellect. So he has to understand the concept of moksha only through that and then take this. No. It's not through fear. No. It's not through. No. That's how I feel about it. No, you are mistaken. To attain moksha
Jnanam is not at all a prerequisite. If Jnanam is a prerequisite for moksham, what Vedas and Upanishads Gopikas did, they surrendered to Krishna. Forget about these people. There was a person called Dadi Bhanda. Hello? So I'm not saying One second. what is the means One of second. saying One second. Dadi Bhanda. Dadi Bhanda. Krishna was getting very naughty. Started taking butter from all the Gopikas' houses. They were chasing Krishna. Krishna was just trying to run away because if these girls catch me, they will hand over to my mother and she will tie me up. So he was just running away from them. It so happened he came to a dead-end street without knowing. And the dead-end street at the end, there was only a potter sitting there and making some pots. So Krishna came there and said, "There's the last house in the dead-end street. Grandpa, please show me a place I have to hide." "Why, Krishna? These Gopikas are chasing me. They will catch me, hand over to my mother, she will beat me. So please show me a place. Come on, I'm living a small hut. Wherever you go, they will come and find you. There is no hiding place." "No, Grandpa, you must help me out." You know what he did? "I'm an old man. I cannot sit on the floor. So what I did, to make the mud and then make the wheels, a rotating wheel, he used to have a nice pot. Potter, where can you go for a chair? So he used a pot and he was sitting on the chair and molding the clay. If you want, get into the pot. I will sit on you. So that when the girls come to find you, they cannot find you. So as expected, Krishna said, thank you Grandpa. Potter got up, Krishna got into the pot. The potter nicely sat on that and he was molding the clay. Gopikas came, "Grandpa, did you see Krishna? We had to catch him. He's getting very naughty." What should the potter say? If you say, "I don't know," it is a lie. He cannot say that. If he says Krishna is there sitting, then he is handing over Krishna to them. So he gave ashrayam to Krishna. He cannot hand him over to the Gopikas. But he cannot tell a lie, "I don't know." The American way of saying for everything, "I don't know," is the number one lie. That's not true. So you know how he said? He told the truth. What can I say? The eyes which have seen cannot talk. The mouth that talks has not seen. He told the truth. The eyes have seen Krishna is hiding in the pot, but the eyes cannot talk. The mouth can talk, Krishna is hiding in the pond, but the mouth has not seen. So he gave this reply, the eyes that can see cannot talk, the mouth that can talk has not seen. What do you think the Gopikas have understood? This old man is out of his mind. What is our question? Have you seen Krishna? What is the reply he is giving? The eyes that see cannot talk, the mouth that talks cannot see. Mad fellow, they went. Now, Krishna said, "Grandpa, they have gone." "Yes, Krishna, they have gone." "Come on, get up then, I had to get out. I am suffocating here. Inside the pot, you are sitting on the top, I have to get out." "No, I won't get up." "Why?" "Give me moksha, then only I will get up." Krishna smiled. "Grandpa, I am a 2-year-old kid, Grandpa. What can I give you moksha?" "Krishna, don't tell me Krishna. If you are not the Supreme Lord, I only heard 3 incidents. 1-month-old baby, you could kill Putana. 3-month-old baby, you could kill Shakatasura. 1-year-old baby, Balarama complained you ate dirt. Yashoda questioned, you could show Vishwarupam to your mother. 3 incidents are enough for me, Krishna. If you are not the Supreme Lord, can a 1-month-old baby kill a demon Putana? Can a 3-month-old baby kick Shakatasura and kill him? Can a 1-year-old baby show Vishwarupam? Don't tell me stories, Krishna. Give me moksha." "All right, Grandpa, I'll give you." "Get up." "No, I won't get up." "What else? I gave you moksha. Not only to me, give the moksha to my pot also." "Why? What difference is there between myself and the pot, Krishna? This body is made up of the 5 elements. Prithvi, Apas, Tejo, Vayu, Akasha. Earth, water, air, fire, ether. This pot, mud mixed with water, dried up in air, exposed to the sky and burnt finally. Correct? So all the 5 elements are there. When I can get moksha, why not my pot also?
Dadibanda. Did he study Vedam? Did he study Upanishads? No. Only 3 incidents he heard about Krishna in Nanda Gokulam. They got moksha. So, academic intelligence has nothing to do with getting moksha. Even in this case, he had some knowledge. No, not knowledge. He just had absolute faith. If a child can do these 3 things, he must be the Supreme Lord, that's all. Oh, that's why he said Mahavishwasam. Mahavishwasam. So, for doing Sharanagati, very simple, sir. Sharat is sick, he got fever. He is neither a doctor nor a pharmacist. Okay. He went to the doctor. She gave medication. He took it. The medicine works for him. She is a pharmacist. She is sick. She is a doctor. The doctor knows why the fever came, what viral infection, what medicine to take. She knows the cause of the infection. She knows the medicine that cures. She takes it, it works for her. She is a pharmacist. She doesn't know how the viral came, but she knows the medication that works. She takes. This guy is neither a doctor nor a pharmacist. He takes the medication. Will it work for him or not? That's it. The job of a medicine is to work. It will work for a medical doctor who is knowledgeable. It will work to a pharmacist who is not so knowledgeable. It will work to an ignorant person who has no knowledge of either medicine or the pharmacology. Fire. I keep my finger, it will burn. She keeps her finger, it will burn. A 1-year-old baby keeps the finger, it will burn. The nature of the fire is to burn. It doesn't matter whether you are a child or a grown-up. That's it. So to do Sharanagati, if you say that I get perfect jnanam, then I do. No need. By then your lifetime may not be enough. So you're saying that developing that level of clarity is difficult, so you start with Mahavishwas because హలో ఇంకా అర్థం కాలేదా? అదే ఇంకా అర్థం కాకపోతే ఇదో grade 2, grade 3, 2 times 8, 16, 9 times 8, 72, by heart it. 9 times 4, 36, 9, 8, 72, right? How did he learn math? Just blind by hearting. He came to PhD. Hello, 9 times 8 is 72, but 8.999 times 7.998 is also 72. But for a second grade, 3 decimal places, 4 decimal places are not needed. At a second grade, you start with just blind belief. Teacher said 9 times 8, 72. 9 times 8, 72. That's all. That to say that only if you have jnanam. No, that is not. No, 1 second. Even if you have jnanam, jnanam is a high risk job. The probability to fall down in jnana yoga is much greater than the probability to fall down in a Sharanagati. Why? Don't believe it? Come back to Shankaracharya. Everywhere he says Aham Brahmasmi, Aham Brahmasmi. But the great Shankaracharya, having taken bath in Ganga with wet clothes and bringing water to do Abhishekam to Shankara Shiva in Kashi. Those days, a Chandala, a Harijan, one who kills a cow or a dog and he takes it meat. When Orthodox people come, that kind of people will not even come in front of them. But this guy with 4 dogs with him and a lot of fresh meat in his hand was coming directly opposite to him. That said, Shankara got so annoyed and said, Chandala, give me way. The Chandala asked, sorry Swamy, I came just directly opposite to you, forgive me. But Swamy, one small problem. You said, Chandala, give me way. Which Chandala has to give you way? Is it the Deha Chandala? This body made up of the Panchabhutas. If my body is made up of the 5 elements, your body is equally made up of the 5 elements. If my body is Chandala body, sir, your body is equally Chandala body. In me, the other one is Atma. Is there Chandalatvam for Atma? I'm looking at her, she is drinking water in a paper cup. What am I thinking? Poor girl, paper cup only. I look at her, she is drinking in a silver cup. Oh my God, silver cup, rich lady. I look at him, he is drinking in a gold cup. My God, beyond my level, gold cup. Hello, is she drinking paper water? Is she drinking silver water? Is she drinking gold water?
Don't look at the cups. The water inside is not paper water, is not silver water, is not gold water. For the Jivatma that is inside, it is not Brahmin Jivatma, it is not Chandala Jivatma, it is not dog Jivatma. Atma is pure Jnana Swarupa. Tell me, is it the Deha Chandala that has to give you way? Or is it the Atma Chandala that has to... What happened to all the Jnanam then? So the pitfalls in Jnana Yoga are much more. No, I'm not saying taking the jnanam as a means. Therefore, you read more and more the Upanishads. There is a gulf of difference between... You came late. I was telling them in the beginning today. There is a difference between Kaivalyam and Sri Vaikuntham. In Jnana Yoga, in Advaitam also, there is no rebirth for them. But they will not get Vaikuntham, they get Kaivalyam. One is called self-realization, Atmanubhavam. Another is called Vaikuntha Prapti, Paramatmanubhavam. So Kaivalyam is Atmanubhavam, self-realization. Vaikuntha Prapti is God realization, Paramatmanubhavam. There is a difference. And can Mahavishwasam be developed through fear? Like how can, because... That is the biggest problem our elders have inculcated in us. Oh, pray to God, otherwise he will punish you. That's No, what you were saying, right? that is not correct. Mahavishwasam is pure love for Bhagavan. Sharanagati is pure love for Bhagavan. It's not fear. Very simple, sir. Very simple. This girl is in love with that man. She wants to marry her. She told her parents, I want to marry him. Her father said, nothing doing. Her mother said, if you marry that fellow, he is not even our caste, I will jump into a well and die. He went and told his father, I want to marry that girl. His father said, nothing doing, idiot. I spent 22 lakhs to educate you to become a doctor. I am expecting at least 2 crores as Varadakshana. Right? And now you might marry that girl. I won't get anything. Nothing doing. They waited for 1 month. Parents are not budging. 2 months they are not budging. 6 months they are not budging, parents. 2 years they waited. Parents are not budging. A day came when she felt this is not worth living. Life means only with my husband. He also felt the same thing. My parents are not budging. This is not life. Life means marrying her and living with her. What did they do? One fine morning, she came out of the house saying, I'll just go to the library and come. He came out of the house saying, I'll just go to the market and come. I'll have a cup of coffee and come. They just met, called a couple of friends, went to Tirupati, got married. It is not that she doesn't love her mother. It is not that he doesn't love his father. But his priority is life is not that. Life means living with her. When you have that pure love for her, he is prepared to do anything and everything. That you are ready to sacrifice anything and everything. Possible only in pure love. And you don't understand it unless you are in love like that. Sharanagati is pure love for Krishna. Very simple, sir. Pure love, you are ready to sacrifice anything. You understand? Yes, I mean, अरे तुम हिंदी जानता है? फलसफा प्यार में तुम क्या जानो? तुमने कभी प्यार ना किया. हिंदी వచ్చా నీకు? వచ్చా? ఈ మీనింగ్ అర్థమైందా? ఒరే పిచ్చోడా, నీకు లవ్ గురించి ఏం తెలుసురా? నువ్వు ఎప్పుడన్నా ప్రేమిస్తే కదా నీకు తెలియడానికి ఏం చెప్తుంది? Why I am saying? Very simple, sir, very simple. Only when they felt that they cannot live even for one more day, then only they came out of the house. Still you don't understand in love you can sacrifice anything? Simple, sir. ఎర్రగా బుర్రగా ఉంది అమ్మాయి. అయ్యగారు అమ్మాయి వెనకాల పడ్డాడు. ఏంటి? The minute she comes out of the house, she will be waiting in the street corner. She will follow her to the college. Because by the time she walks for the 10 minutes, he will steal 1 second to say, I love you. He didn't care. Idiots, they keep on telling. She didn't care. After 2 years of that I love you, one day she saw him smoking. The next day he came to say, I love you. You know what she says? Shut up. If you really love me, stop that stupid smoking. Tell me, if you really loved her, will he not stop smoking or not? I think He didn't care.
He did not stop. The next day when he came to say I love you, know what she will say? Get lost, idiot. You can't even sacrifice your smoking and you say you love me? Get lost. I don't believe you. Correct? Suppose he stopped smoking. Not bad. He stopped smoking. See the change. Another 6 months. Again I love you. One day she saw him drinking with his friends. Next day he came, I love you. Shut up. If you really love me, stop that stupid drinking. If you really loved her, will you stop drinking or not? If he doesn't care, he will still drink. Next day he came smelling alcohol. He said, I love you. You know what she says? Shall I call the police and say you are harassing me? Correct? Suppose he stopped drinking. You know what is the change in her? My God. The other day he stopped smoking for my sake. The other day he stopped drinking for my sake. Maybe 3 years of his I love you did not have any impact on her. Only in pure love when he sacrificed something. So much of change in her. Maybe he really loves me. Correct? Good. She did not make up her mind to say yes to him. Another 1 year, I love you. One day she saw him hanging around with 4 girlfriends. Next day he came to say I love you. What did she say? To hell with you. Correct? She will say to hell with you. If you love me, say goodbye to all those girlfriends. Delete their numbers. Give me the cell phone, I want to verify. If you really loved her, will you not say goodbye to the girlfriends? If you did not say, you know what she will say? She will remove her slippers and say, shall I slap you? Correct? If he said goodbye and gave the phone, okay, sorry, past is past. Said goodbye to everyone. Here is my cell phone, verify. The next day, if he doesn't come to say I love you, you know what she will do? She will be searching for him. And she herself will go to his house and say, will you marry me? Pure love is sacrificing anything and everything. If she is in pure love with Krishna, same thing. Leave that stupid smoking. Yes, sir. Leave that stupid drinking. Yes, madam. Leave all your girlfriends. Yes, madam. Stop eating non-veg. Yes, Krishna. I can sacrifice anything for you. అర్థమవుతుంది లవ్ అంటే ఏంటో? శరణాగతి is pure love for Krishna. అది లేనప్పుడే ఈ ఎలవేషాలన్నీ వస్తాయి. Not that. Same thing with Krishna. Hello. Don't tell me. Did you see America before coming to America? How did you come to America? You heard also Bronx, there is always a shooting also. Don't say that because you heard. No. What I am saying is, if you have that pure love for Krishna, sacrifice your meat eating. Yes, Krishna, anything for you. If you love Krishna, sacrifice your onion garlic. Yes, Krishna, anything for you. If you have that pure love for Krishna, sacrifice all your Anyadevata worship. Yes, Krishna. Did he not do that? Did he not say, stop that stupid smoking? Yes, dear, anything for you. Stop that alcohol. Yes, dear, anything for you. Say goodbye to all your girlfriends. Yes, dear, anything for you. Pure love for Krishna. When you have pure love, you will sacrifice anything and everything for the sake of Krishna. Only when you don't have pure love only, all these discussions will be there. And how to develop the pure love? Like in this case, they are talking to each other. They can have the communication. It is not by talking. It is not by talking. It is by his constant contemplating on her. I must marry her. I must marry her. I must marry her. The time he saw her and spent with her is not even a few minutes. But the number of hours and hours he was contemplating in his mind, I must marry her, I must marry her. That is how the love came. If you simple sir, you want to experience it, forget about your Dvaya Mantram, forget about your Japam. Will you do one thing? Meticulously will you do? చేస్తావా? నువ్వేం చేయొద్దు. రోజు ఒక కృష్ణుడి విగ్రహం ముందు పెట్టుకో, కూర్చో, జపమాల తీసుకో, రోజుకు 100 సార్లు I love you Krishna, I love you Krishna, I love you Krishna, I love you Krishna. Will you say 100 times per day? See your effect after 6 months.
అది మనం చెయ్యం. అది మన ఫండమెంటల్ ప్రాబ్లం. సో శరణాగతి is a pure love for Krishna, where you are ready to sacrifice either meat eating, you are ready to sacrifice onion and garlic, you are ready to sacrifice any number of Anidevata pujas. That is called pure love. And that is Sharanagati. And that experience has to come. That's what I was asking. Come on. పెళ్లి చేసుకునే ముందు అవి 4 ట్రయల్స్ వేసి పెళ్లి చేసుకోలే. పెళ్లి చేసుకో, ఆటోమేటిక్గా లవ్. పెళ్లి చేసుకో, ఆటోమేటిక్గా లవ్ అనేది వస్తుంది. సో పెళ్లి చేసుకునే ముందు అందరూ కూడాను వీడితో 4 నెలలు ఉండి చూద్దాము, ట్రయల్ వేద్దాము, వీడు కాబట్టి ఇంకోటి 6 నెలలు ఉండి చూద్దాము, ట్రయల్ వేద్దాము. అడుగు మీ వైఫ్ను, ఎంతమందితో ట్రయల్ వేసావమ్మా, తర్వాత నన్ను చేసుకున్నామని చూద్దాం. పల్లె, నువ్వు ముందు పెళ్లి చేసుకో, ఆ లవ్ అనేది ఆటోమేటిక్ అదే వస్తుంది. శాస్త్ర ప్రమాణం is there, but you are not ready to accept శాస్త్ర ప్రమాణం. No. If you are accepting నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధోదేవ ఏకో నారాయణ నద్వితీయోస్తి, మిగిలినవన్నీ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఫర్ ది సేక్ ఆఫ్ 5th graders, ఫర్ ది సేక్ ఆఫ్ 10th graders, ఫర్ ది సేక్ ఆఫ్ కాలేజ్ పీపుల్. బట్ ఫర్ PhD level, that syllabus is different. You cannot take a 5th grade example or a 10th grade example at a PhD level. అర్థమవుతుందా? When you are there, when she is there in the 5th grade, they will give a question paper, she will write the answers. Pass or fail, teacher decides. 10th grade also, question paper, answers. BA, MA also. But PhD level, there is no question paper. You have to formulate your own question paper, thesis topic, and you have to write your own observations. And at the end, thesis is only 100 pages, but 40 pages she will give as references that this work is comparable to international standards in this field like this. You know, her PhD is adjudicated not by the thesis. First they will read the references. What kind of work she is comparing her observations with. Then when they see the observations, then they will come to her observations and results. So you don't have references to give. 5th grade answer paper, they don't give references. 10th grade BA level, they don't give references. But in a PhD level, is this work comparable to the Brahma Sutras of Badarayana, the 12 Maha Upanishads, or Bhagavad Gita? That is where the references will come. నేను 10th grade పాస్ అయ్యానండి కాదులేదు, ఎవరు చెప్పలేదు కదా. నువ్వు పాస్ అయిన 10th grade, అక్కడ ఈ రెఫరెన్సెస్ ఏం లేవు. నేను BA పాస్ అయ్యానండి, అక్కడ ఈ రెఫరెన్సెస్ లేవు. నేను మాస్టర్స్ రెఫరెన్స్, కానీ PhDలో రెఫరెన్సెస్ లేకుండా థీసిస్ అనేది ఎవ్వడు పట్టించుకోరు. Research articles చూడండి. Even to publish a paper is only 3 pages. 2 pages etc. will be only the references. Are you saying that ఇవి చదివితే ప్రాణాలిగా మనకు ప్రేమ అనేది వస్తుందంట? చదవకపోయినా వస్తుంది, ముందు పెళ్లి చేసుకుంటే. చదవకపోయినా వస్తుంది. Both are possible. You read it, you can get. You don't read it, you get married. ఆటోమేటిక్గా వస్తుంది. నాకు అనే మాట వద్దు. శరణాగతి మీన్స్ దేర్ ఇస్ నథింగ్ ఎస్ నేను నాది. See, other Puranas, Vyasa Uvacha, Valmiki Uvacha, Bhagavad Gita, Bhagavan Uvacha. There is a gulf of difference between Vyasa Uvacha, Valmiki Uvacha, Suta Uvacha to Bhagavan Uvacha. Nowhere else you have that. Therefore, the question is, Nenu Nadi Kadu. Did Krishna say that? Yes, sir, accepted. That is why in Vaishnavism the first and the foremost principle, Entama? Adiyen. Adiyen means, yes, sir. That's it. Acharya said, do Sharanagati, Adiyen. Acharya said, eat only prasadam, Adiyen. Acharya said, no Anjadevata pujas, Adiyen. Acharya said, without offering to Krishna, don't eat, Adiyen. Love will automatically come. I think you understood my question, yeah. You got it? Feeling that can't be. Therefore,
What exactly is Sharanagati? Ahankara mamakara vimochanam. Ahankara mamakara vimochanam. Before Sharanagati, she goes and she does a job, makes money, she buys a car, she buys a house, she gets married, she has family life, she has children. After Sharanagati, she can still go to work, she can still make money, she can still buy a car, she can still buy a house, she can get married, she can have family life, she can have children. What difference is there? Before Sharanagati, I bought the car. After Sharanagati, Lord Krishna made me buy the car. Even if I say that Naam ke vaste, that is Oh yes, say that Naam ke vaste. Say Naam ke vaste to Krishna, I love you, I love you, I love you. Every day meticulously 100 times for 1 year. Then you see the difference. Okay? Same thing, after Sharanagati, she bought the car, she bought the house. Before Sharanagati, I bought the house. After Sharanagati, Lord Krishna made me buy the house. Before Sharanagati, my children. After Sharanagati, Lord Krishna blessed us with his children. Sharanagati is how to overcome I and my. I bought the car. Lord Krishna made me buy the car. My children, Ahankara, I bought the car. Mamakara, my children. Sharanagati, Lord Krishna made me buy the car. Lord Krishna blessed us with his children. Overcoming Ahankara and Mamakara. I think like that. No, Ahankara. Lord Krishna said that, we have to follow. So basically start saying Naam ke vaste, that eventually. You say Naam ke vaste. You say 100 times. You say, you know what one Alvar said? Krishna, I wanted to pretend before everyone I am your devotee, I am your devotee. That's what I mean. பொருளில்லாத என்னை பொருளாக்கி வைத்தான். ஞாபகம் இருக்கா? நம்மாழ்வார் திருவாய்மொழி. பொருளில்லாத என்னை பொருளாக்கி வைத்தான். I wanted to create a show here that I am a devotee, that I did Sharanagati, I am a devotee. Krishna, from becoming a drama actor, you really made me, by saying I love you, I love you, I love you for fun. You understand? Now you made me completely surrender to you. Krishna, that worked real magic. Say that. Wonderful, I think. Exactly. That intensity can't be developed through fear, can't be developed Hello. There is no yardstick. Suppose this guy goes and tells her, I love you, I love you. She says, how much you love me? How much? Exactly. Can he say, I love you this much? I love you this much? I love you this much? There is no yardstick. But you know what we do? We say how much he loves. Her birthday, he will give her $1,000 gift. He loves me. Another birthday, he gives her $10,000 gift. I love him. She married a poor fellow. He just gives her just one flower on her birthday. Does it mean to say that the guy who gives one flower to her on her birthday loves her only $5? One flower and $1. So that means to say that her husband loves her only $1 worth and he gave $1,000 gift. Does it mean to say that his love for her is $1,000 worth? No. Love cannot be quantified. So the love for Bhagavan is not quantified. It depends on in your everything, in your thinking, in your words, and in your body actions. Trikarana Shuddhi. That is called Mano Vakkaya Karma Vihi. And how do you know that? Sita Devi said that, not anyone else. Before doing Agni Pravesham, Sita Devi said only one thing: Mano Vak Kaya Karma Vihi. If I am ever loyal to my Rama, Lakshmana, prepare the fire, I'll jump into the fire. That is Sharanagati. You understand, sir? And that is where Krishna comes into picture. Why that Krishna Tattvam is so important? There is nothing. You want to know? This morning somebody asked, there is Venkateshwara, there is Rama, there is Krishna. Why do you keep Krishna at a greater height? Oh, you asked. Very simple, sir. Shall I answer? Yeah, out of this. I know. Vishnu is my question was little different. Vishnu is the origin, right?
different avatars has come from him. Why don't we say? Not even Vishnu. That's why I asked. Not even Vishnu, Narayana. Even Vishnu, among the Trimurtis, only for the maintenance of the universes, Narayana takes the form of Vishnu and occupies sector B of Brahmaloka, sector A of Brahmaloka, Brahma for creation, sector B of Brahmaloka, Vishnu for maintenance, sector C of Brahmaloka, Shankara for dissolution. That is why the original Vaikuntham, beyond Brahmaloka, Yad Gatva Nanivartante Tadhama Paramam Mama, A Brahma Bhunal Lokan Punaravartinorjuna, Mama Pechati Kaunteya Punarjama Navijate. Once you go to that head of his Vaikuntham, no return. But Durvasa offended Ambarisha, went to Narayana, not to that head of his Vaikuntham, to the branch of his, wherever there is Vishnu, they call it Vaikuntham. So to the branch of his sector B of Brahmaloka. That is why Vishnu said, I can't protect you, I don't want to protect you. Go and fall at the feet of Ambarisha. So even Durvasa came back and fell. The four Kumar, Bailatare, Jakarma, Amma, Prasadam Shubhichan. Time chalai painda? 9:40. All the best, Amma. Ambila, I number పంపించండి నేను పంపిస్తాను నాకు. Definitely. మీ ఫోన్ ఉందా? అవునండి. నేను నంబర్ ఇస్తాను, నువ్వు నంబర్ ఇస్తాను పంపించు. ఆయన పంపించాడు అని భయం. నా వైఫ్ లేబర్ రూమ్లో కూడా ఇవన్నీ చదువుకుంటూ కూర్చోవాలన్నా. లేకపోయినా ఏదైనా ఇదే ఇలాగే జరుగుతూ I won't bug you, only if you send that one line message I'll send you. Please, definitely. Go ahead, 551 500 3601. Okay, ma? Very good. Actually, I have come to the Ranganatha Swamy temple. My mama lives in New Jersey. Who? His name is Ravi Govindarajan. Where do they live? They live in the Windsor, that is right next to Princeton. Okay. And his father actually, he donated the house to the Ahobala Madam. His father? Has donated like our Astana, like our ancestral house to. This is my mother. Okay. So they are all Ahobalam only. Yeah. So yeah, but I've actually come. You know, our temple is started only by the Ahobala 44 G. And he never tolerated any Anidevata pujas. He never tolerated. If you have those ancestors, you ask them. Yeah. They know how strict he was. That's how he trained us. I wanted your blessing. Do Sharanagati. Hello? Yeah. You want $1 or $1 trillion? You do Namaskaram, you get only $1 benefit. You do Sharanagati, you will get moksha. It's your choice. Sure. All the best. So just send a one-line message. Send me the details. I'll send you all about Sharanagati and everything. And you can ask 200 questions. Yeah. No. And again, anything I send you, I'll give you the references. Read Bhagavad Gita, read Valmiki Ramayanam, chapter number, verse number. Your choice. All the best, Henry. థ్యాంక్స్. So anything that is said without referring to any of these things, namely Bhagavad Gita or 12 Upanishads or Brahma Sutras, they are good, but good only at 10th grade level, college level, but not at PhD level. Only, that is the way it's called Prasthanatrayam. Prasthanatrayam only is accepted by the three acharyas. Got it? Yema, questions level? Yema, any questions level? Do you love Krishna? To that extent that you can sacrifice anything and everything for the sake of Krishna. That is called pure love. That's what Gopika said. Gopika Gita. Pati, Suta, Anvayan, Bhratru, Bandhavan, anyone they could sacrifice for the sake of Krishna. Pure love. Simple, sir. Simple. Mistake is a mistake, right? Even if anybody commits. Correct? Mistake is a mistake, right? Ahalya had a husband, Gautama, slept with, what do you call, Indra. Was she not cursed to become a invisible figure like a stone or something covered in dust? Correct?
Gopikas are also married, they also have husband, but they had an affair with Krishna. How come Gopikas are glorified as the greatest of the greatest devotees? They have a Ahalya did for her own pleasure and satisfaction. It is a sin. Gopikas sacrificed themselves for the pleasure of Krishna. They became the highest devotees. Anything done for your satisfaction, we go to the lowest level. Anything done for the satisfaction of Krishna, you go to the highest level. That is the difference. That is Sharanagati. Yeah, that is also not 100% clear for me. Like, well, there are the different things, and then your belief, and then what you experience, and all this happens, right? So it's not easy. The question is, that this gentleman went to Dubai and he talks about Dubai. Come to Dubai, tax-free income. That gentleman, he went to Russia. Come to Russia, do medicine, you can become doctors. That man came to America. Everybody tells their own experiences. Got it? You can go to Dubai, you can go to Russia, you can come to America. But only once you come there, when you get deep into that, even though tax-free money in Dubai, there is no freedom. There are a lot of restrictions. Even though Russia you can become a doctor, no. The way the administration is very different. Even though you come to America, the way you have the freedom. So, individual experiences, perceptions. So, is this lifetime enough to go to Dubai and stay for 10 years and decide, to go to Russia and stay for 10 years and decide, to come to America 10 years and then decide? Some people do that. Some people, okay, they, just as you know, before buying any product, they will look at the ratings or something of that product or the company, etc. Some people. And some people, what they do? They believe a friend, they believe a relative, and they will end up either in Dubai or in Russia or in America. It all depends on your individual belief. Yes, yeah. If you believe in the scriptures, in Krishna, that Sharanagati gives guaranteed moksha, because 4 people have promised, your choice. If you believe whatever they say, I have my own way of doing, no problem. You will end up in Dubai. That is what Krishna says. The worship Devi, Krishna did not say, don't worship. But if you worship Devi Devatas, you will not get moksha. You will get only to Devalokam. This is what he said. Yanti Devavratan Deva, Pitrun Yanti Pitruvrataha, Bhutani Yanti Bhutecha, Yanti Madhyajanopiman. మరి అందరూ ఒకటే అయితే ఏ దేవుడికి పూజ చేసినా కానీ వైకుంఠానికే పోవాలని చెప్పాలి కదా. అలా చెప్పలేదే. దేవీ దేవతలకు పూజ చేస్తే దేవలోకానికే పోతావు, పితృదేవతలకు పూజ చేస్తే పితృలోకానికే పోతావు, భూత ప్రేత గణాలకు పూజ చేస్తే గణలోకానికే పోతావు, ఎక్స్క్లూజివ్గా నాకు చేస్తేనే వైకుంఠానికి వస్తావు. నువ్వు దేవలోకానికి పోయినా మళ్ళీ జన్మ ఎత్తేవాడివే. ఒక్క దేవలోకం ఇంత 3, దాన్ని దాటి బ్రహ్మలోకం హయ్యెస్ట్ ప్రకృతుడు. ఆ బ్రహ్మ భువనాల్లోకాన్ పునరావర్తినోచిన మాము పేచ్చతి కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. మరి అందరూ దేవుళ్ళు ఒకటే అయితే నువ్వు ఏ దేవుడికి చేసినా కానీ మళ్ళీ తిరిగి రానటువంటి వైకుంఠానికి వస్తావని చెప్పలేదే. హయ్యెస్ట్ వరల్డ్ బ్రహ్మలోకానికి పోయినా తిరిగి వస్తావన్నావు. అయితే వీటిని కొంతమంది వాళ్ళ యొక్క కర్మ వల్లనో వాళ్ళ యొక్క బ్రాటప్ వల్లనో రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేస్తారు. ఓకే, నీ ఇష్టం. కృష్ణుడు ఎప్పుడు కూడాను యు మస్ట్ డూ శరణాగతిని ఎక్కడా చెప్పలేదు. యథేచ్ఛసి తథాకురు. అయితే ఆయన చెప్పింది ఏంటి? దేవతలకు పూజ చేస్తే దేవలోకానికి పోతావు కానీ నా దగ్గరికి కాదు. ఎక్స్క్లూజివ్గా వర్క్ చేస్తేనే వస్తావు. ఆ దేవలోకానికి పోతే పుణ్యం అయిపోతే మళ్ళీ జన్మ తప్పదు. బ్రహ్మలోకానికి పోయినా మళ్ళీ జన్మ తప్పదు. నీ ఇష్టం. అర్థమవుతుందా?
నీ ఇష్టం. But initial Upanishad lante Brahmaloka is the primary kada, the top one. ఒక్క నిమిషం. Pradaharanya. అక్కడ బ్రహ్మ అనేటువంటి దానికి చతుర్ముఖ బ్రహ్మ అంటే బ్రహ్మలోకం. నేను చెప్పేది రియాలిటీ బ్రహ్మన్, జస్ట్ లైక్ నాట్ బ్రహ్మన్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఆ బ్రహ్మన్ అనేటువంటిది దానికి కూడాను మీరు ఆచార్యుల వారిని అడిగితే బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇత్యుచ్యతే అనే వేదవాక్యం ఉంది. అయ్యా, కొంతమంది ఆ సుప్రీం లార్డ్ను నిర్గుణ బ్రహ్మ అని అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ లెవెల్ దాటిన తర్వాత కొంతమంది ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ్య తిష్టతి పరమాత్మ అని అండర్స్టాండ్ చేసుకుంటారు. అది కూడా దాటితే భగవాన్ ఇత్యుచ్యతే. షాడ్గుణ్య పరిపూర్ణత్వం అనేది ఉంటేనే భగ శబ్దానికి అర్థం ఏంటి అంటే 6 గుణాలు 100% ఉండాలి. జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజ అనేటువంటివి. అవి లేకపోతే భగవత్ శబ్దం అది వర్తించదు, అది దేవీ దేవతలకు వర్తించదు. అందువల్ల ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని బట్టి కొంతమంది బ్రహ్మన్ అంతవరకు వెళ్తారు, కొంతమంది పరమాత్మ వరకు వెళ్తారు, కొంతమంది భగవాన్ వరకు వెళ్తారు. వాళ్ళ ఇది అదేంట్లో వస్తుంది స్వామి? ఇప్పుడు చెప్పారు లాస్ట్ బ్రహ్మేతి, ఇప్పుడు లాస్ట్ గా చెప్పారే, అదేంట్లో వస్తుంది? బ్రహ్మేతి నేను మీకు రెఫరెన్స్ పంపిస్తాను. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇత్యుచ్యతే. సో అక్కడ భగవత్ శబ్దం అనేది వచ్చేసరికి వీళ్ళకెవరికి అది వర్తించదు. దానికి మళ్ళీ వేదంలో చెప్తాడు భగవాన్ అని ఎవరినంటారు. అక్కడ పురుష శబ్దం గురించి చెప్పాడు. ఎవరినైతే మహాలక్ష్మి భర్తగా యాక్సెప్ట్ చేసిందో అదే భగవాన్, అదే పురుష శబ్దం అవుతుంది. సో దట్ ఎక్స్క్లూడ్స్ ఎవ్రీ దేవీ దేవత, మహాలక్ష్మి యాక్సెప్ట్ చేయకపోతే. అందువల్లనే వచ్చింది ఆ యొక్క నారాయణుల వారిని ఎప్పుడు ఆ నారాయణ అనే దాంట్లో ఆ శ్రీ అనేటువంటిది ఇంక్లూడెడ్. కొంతమంది అయితే ఎక్స్ప్లిసిట్గా శ్రీమన్నారాయణ అంటారు, కొంతమంది అయితే నారాయణ అంటారు. ఎందుకు? నారాయణ శబ్దంలోనే ఆ మహాలక్ష్మి నిత్యాల పైనగా ఉంటుంది కాబట్టి. సో అక్కడ లక్ష్మీ విభుత్వం అనేటువంటిది భగవత్ శబ్దానికి నిర్ణయం అని చెప్తారు. ఎందుకని? ఆ మహాలక్ష్మి క్షీరసాగరంలో నుంచి వచ్చినప్పుడు డిస్క్వాలిఫై చేస్తుంది బ్రహ్మ, రుద్ర, ఇంద్ర అందరినీ ఎందుకంటే వాళ్ళు జీవాత్మలు, ఆమె పరమాత్మ లెవెల్లో ఉన్న ఆమె జీవాత్మను వరించదు. అందువల్ల పరమాత్మనే వరించింది. అక్కడ జీవాత్మ పరమాత్మ డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తుంది, ఏముంటుందో తెలిసిన? మనిషివేనా నువ్వు? సిగ్గుందా? కన్న కూతురిని ఎవరైనా చేసుకుంటారా? నువ్వు సృష్టి చేసిన సరస్వతిని నువ్వు పోయి ఎలా చేసుకున్నావు అంటే బ్రహ్మ ఏమంటాడు తెలిసిన? వెంటనే ఆ శరీరాన్ని దహనం చేసుకొని మళ్ళీ బ్రహ్మగా పుట్టి కదా చేసుకున్నాను అంటాడు. సరస్వతిని సృష్టి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తన కొడుకులే వచ్చి సిగ్గుందా అని నవ్వుతారు. మీరు నవ్వుతున్నారు కదా అని తనకి ఎంత శక్తి ఉందంటే ఆ బాడీని ఇమ్మోలేట్ చేసి మళ్ళీ తనకు అది అటువంటి బాడీనే పొంది అప్పుడు చేసుకుంటాడు. శంకరుడి దగ్గరికి వస్తుంది, నువ్వు ఈ భస్మాసురుడు లాంటి వాటికి ఇన్ని వరాలు ఇస్తుంటావు, వాడు నీ నెత్తినే చేయబెడతారు, ఆ నారాయణ వాడి దగ్గర పోతే మళ్ళీ మీరు కాపాడుకోలేరు, నిన్ను చేసుకుంటే ఎంతకాలం నేను సుమంగళిగా ఉంటానో నాకే తెలియదు అని చెప్తుంది. ఇంద్రుడి దగ్గరికి వస్తుంది, ఇంద్రుడి దగ్గరికి వచ్చి నీలాంటి నీచుడిని ఈ ప్రపంచంలో చూడను, గౌతముడి లాంటి మహర్షిని అన్యాయం చేస్తావా, ఎన్నెన్ని ద్రోహాలు చేశావు, శచీదేవి లాంటి ఆమెకు ప్రపోజ్ చేసి ఆమె పడతావా పో అంటుంది. ఆ విధంగా డిస్క్వాలిఫై చేస్తుంది. సో అందువల్ల ఇవి రకరకాలుగా ఉన్నాయి. అయితే ఇవన్నీ అందరూ ఆ లెవెల్లో ఆలోచిస్తారా? డిపెండ్స్. కొంతమంది హై స్కూల్తోనే డ్రాప్ అవుట్ అయిపోతారు. హై స్కూల్ చదవంగానే అబ్బా నేను చాలా నేర్చుకున్నాను అనుకుంటారు. కొంతమంది కాలేజీ లెవెల్కి రాగానే అబ్బా చాలా చదివేశారని కాలేజీతో ఆపేస్తారు. కొంతమంది మాస్టర్స్ వరకు ఆపేస్తారు, కొంతమంది పిహెచ్డి, కొంతమంది
అలా చేస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ రీసెర్చ్. సో ఇది ఫిఫ్త్గా అయితే ఇది పోస్ట్ డాక్ని ఎలా చెప్పినామంటే ఎనీథింగ్ దట్ అలైన్స్ విత్ ప్రస్థానత్రయం ఇస్ టేకెన్ యాజ్ ఎ స్టాండర్డ్. అసలు నీకు 10th గ్రేడ్లో కాలేజీలో ప్రస్థానత్రయం క్వశ్చనే రాదు. వీళ్ళకి ఎంతసేపటికి ఏముంటాయి వీటిల్లో? పురాణాలు లేకపోతే ధర్మశాస్త్రాలు ఇవే ఉంటాయి, లేకపోతే ఇతిహాసాలు. అంతేకాని వీళ్ళు ఉపనిషత్ చర్చలకు రారు, భగవత్ నిర్ణయానికి రారు, బ్రహ్మసూత్రాలు చదవరు. ఓకే, అందువల్ల ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. నేను చెప్పాను కదా, వాల్మీకి రామాయణంలో అసలు లేనే లేదు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? లక్ష్మణ రేఖను ఎవరు సృష్టి చేశారు? మీరు వాల్మీకి రామాయణం చూడలేనా? లేదు. చుట్టుచాటం నామకలేదు, ఎదురుగుండా వచ్చి హెడాన్ని కొడతాడు. రాముడు వారు అంటాడు, నేను ఎదురుగుండా వచ్చి కొట్టాను, నువ్వు నీ అటెన్షన్ అంతా సుగ్రీవుని మీద పెట్టావు, ఎదురుగుండా వచ్చి నువ్వు చూడలేదు, నేను ఎదురుగుండా వచ్చి కొట్టాను అంటాడు. తర్వాత శబరి ఎంగిలి పళ్ళు పెట్టలేదు, ఎక్కడా లేదు. తర్వాత రాములు వారు నాన్ స్టాప్ ఫైట్లో వచ్చాడు, రామేశ్వరం శివప్రతిష్ఠ చేయలేదు. ఇవన్నీ మన వాళ్ళు చేస్తే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి రాములు వారు ప్రతిష్ఠ చేయలేదు శివలింగం అని, ఎవరైనా నమ్ముతారా? వాళ్లకు వాళ్ళ పూర్వీకులు చెప్పినటువంటిది రామేశ్వరం శివుడు బ్రహ్మహత్య చేశాడు. ఇంకా వాళ్ళకు ఎంత బిలో 5th గ్రేడ్గా మాట్లాడతారంటే, అగస్త్య మహర్షి వచ్చి చెప్పాడు చేశాడు. అగస్త్య మహర్షి రామాయణంలో ఉన్నాడు, వచ్చి చెప్పింది యుద్ధం జరిగేటప్పుడు. 3 రోజుల యుద్ధం అయిన తర్వాత అగస్త్య మహర్షి వచ్చి ఆయనకు ఆదిత్య హృదయం చెప్తాడు. ఆదిత్య హృదయం 29 శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి, కానీ యుద్ధం అయిన తర్వాత వచ్చినట్టుగా ఎక్కడ లేదు. కానీ మన వాళ్ళు యుద్ధం అయిన తర్వాత వచ్చి చెప్పి చేయించారు. సో ఇటువంటి మన వాళ్ళు చేసినటువంటి వడికాలు యాడెడ్ ఎక్స్ట్రా, వాటికి ఇంటర్పొలేషన్స్ ఎక్స్ట్రాపొలేషన్స్, వీటికి లిమిటే లేదు. అందువల్లనే ముగ్గురు ఆచార్యుల వారు అసలు వీటిని స్టాండర్డ్గా ఉండనివ్వండి. అవన్నీ 10th గ్రేడ్ పిల్లలకు పనికి వస్తాయి, కాలేజ్ పిల్లలకు పనికి వస్తాయి, కానీ పిహెచ్డి లెవెల్లో కాదని అవన్నీ కూడా వదిలేశారు. నువ్వు పిహెచ్డి చేస్తూ నేను బిఏ లెవెల్ సబ్జెక్టే ఫాలో అవుతారంటే దే ఆర్ గుడ్, బట్ నాట్ ఎట్ పిహెచ్డి లెవెల్, అంతే. ఇప్పుడు ఇవన్నీ అలాగే కదా వచ్చాయి. మీరు మీ అంతా మీరే చూడండి. వాల్మీకి రామాయణంలో ఎంత చెప్తాడో తెలుసునమ్మా. సీతాదేవికి ప్లేన్లో విండో సీట్ ఇచ్చి రాములు వారు ఐల్ సీట్లో కూర్చొని, ఇదిగో ఇక్కడ సముద్రానికి వంతెన కట్టాను, ఇక్కడ వాళ్ళని చంపాను, ఇక్కడ నువ్వు జ్యువెలరీ, ఇంత చెప్తాడు. అప్పుడు సీతాదేవి చెప్తుంది. ఇన్ని చెప్పినట్టు ఆయన నాన్ స్టాప్ ఫ్లైట్లో మరి ఇక్కడ దిగి శివప్రతిష్ఠ చేసినట్టు ఒక్క మాట లేదే. అంత పెద్ద ఈవెంట్ అయితే దానికి మన వాళ్ళు కథల మీద కథలు చెప్తారు. ఏంటి, ఆంజనేయ స్వామి వెళ్ళాడు శివలింగం దమ్మంటే కాశీకి. ఆయన లంక ఇంకా సౌత్లో ఉంది, లంక నుంచి హిమాలయానికి పోయి 4 సార్లు పోయి రావడానికి 1 నైట్లో వచ్చేసాడు. పోను ఒకసారి సంజీవిని పర్వతం తేవడానికి, ట్రీట్మెంట్ అయితే మళ్ళీ సంజీవితో తిరిగి అక్కడ పెట్టడానికి, మళ్ళీ తిరిగి రావడానికి 4 ట్రిప్స్ చేశాడు. కానీ రామేశ్వరం టు కాశీ ఆంజనేయ స్వామి పోతే రావడం లేట్ అయిందట, రాలేదట. అందువల్ల సీతాదేవి సైకత లింగం చేసిందట. ఆ సైకత లింగాన్ని ప్రతిష్ఠ చేశారట. వీటికన్నిటికీ ఆధారం ఏంటి? అసలు రామేశ్వరమే లేదు అంటే, అసలు లక్ష్మణ రేఖే లేదు అంటే, రియల్ సీత లోపలికి పోయింది, మాయా సీత వచ్చింది, అసలు లేని లక్ష్మణ రేఖ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళ రామాయణం రాసుకున్న రామాయణాల్లో ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది అని వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో అకాడమిక్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలి అంటే మీరు చూడండి, అందరికీ తెలుసును ఏమ్మా, చిన్నప్పుడు కృష్ణుడు సత్యభామ గురించి విన్నావు కదమ్మా. అందరికీ తెలిసింది ఏంటమ్మా, సత్యభామకు చాలా టెక్ ఎక్కువ, అహంకారం ఎక్కువ, కృష్ణుని కాలుతో తన్నింది అనే కదా చెప్తారు. అది ఎక్కడా లేనే లేదు. కానీ మన వాళ్ళు చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణదేవరాయలు 16th సెంచరీలో ఆయన ఒక వైఫ్ చిన్నాదేవి, ఆమెకు రోజు నిద్రపోతుంటే ఆయన బెడ్రూమ్లోకి వస్తే అటువైపు తిరిగినప్పుడు ఆయన కాలు ఆయనకు తగిలిందట. నేను వస్తే నేను కాలు తగిలింది అనేసి ఆయన కోపం నుంచి ఆమె మొహం చూడడం లేదు. ఆ చిన్నాదేవితో వచ్చిన ఆ రోజుల్లో వాళ్ళు అత్తగారికి పంపించేటప్పుడు కొంతమంది కవులను కూడా పంపిస్తారు ఆ అమ్మాయితో, చిన్నప్పటి నుంచి పుట్టి పెంచి అడ్వైజ్ ఇవ్వడానికి. ఆ విధంగా వచ్చిన ముక్కు తిమ్మనైనా ఆయన ఒకరోజు పోయాడు, ఏమ్మా ఇంత దిగులుగా ఉన్నామని.
నా కర్మ, నా భర్త నా ముఖమే చూడడం లేదు. ఏమంటే ఏంటో నా కాలు తగిలిందని ఎవరో అన్నారు, నిద్రపోతున్నాను నేను, నువ్వేం కంగారు పడి నేను చెప్తానులే అనేసి ఆయన ఒక పెద్ద కావ్యం రాశాడు, పారిజాతాపహరణం అని. అందులో ఏం చెప్పాడు, కృష్ణుడు రుక్మిణికి పారిజాతం ఇస్తే సత్యభామ కోపం వచ్చింది, ఈయన సారీ చెప్పడానికి వస్తే కాలుతో తన్నింది, కాలుతో తంతే కృష్ణుడు, అబ్బా నువ్వు నన్ను తంతే నాకు ఎంత ఆనర్ అనుకుంటానది, నువ్వు చాలా గౌరవించావు, కానీ నన్ను తన్ని నీ కాళ్ళు నొప్పి పుడుతోందా అని కాళ్ళు పిసకడం మొదలుపెట్టాడు అని చెప్పని రాశాడు. కృష్ణదేవరాయలు గారు నవ్వుకుంటాడు, ఓ ఇందుకు రాశావటయ్యా అనేసి. ఈ విధంగా వచ్చినటువంటి ఇన్సిడెంట్ పట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయి సత్యభామే కృష్ణుని కాలుతో తన్నింది, నేను నా మొగుడిని ఇడియట్ అన్నాను, దానికే ఇంత కోపం రావాలా అంటే దీనికి అర్థం ఏంటి చెప్పండి. కానీ ఇప్పుడు ఎంతమందికి అది పాపులరో తెలిసిన, సత్యభామ కృష్ణుని కాలుతో తన్నిందని ఎంత పాపులర్. కానీ ఎంతమందికి తెలుసును ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల ఇలా ఒక సో రుక్మిణికి పారిజాతం ఇవ్వడం కరెక్ట్, సత్యభామను తీసుకెళ్ళి పారిజాత వృక్షం తేవడం కరెక్ట్. దాన్ని మన వాళ్ళు ఈ విధంగా పాపులరైజ్ చేశారు. వీటికి లిమిట్ అనేది లేదు, అర్థమవుతుందా? కానీ రాముడు సీత పెళ్లి చేయించడానికి శివుడు వచ్చాడు. ఒక్క నిమిషం రాముడు సీత పెళ్లికి శివుడు వచ్చినట్టు లేదు. కాదు, సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినప్పుడు వచ్చారు. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినప్పుడు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, అంతెందుకు చనిపోయిన దశరథుడు కూడా వచ్చాడు రాముల వారి దగ్గరికి. వచ్చి అప్పుడు చెప్తాడు, అంతవరకు రాముల వారు బ్రహ్మదేవుడే వచ్చి అడుగుతాడు, రామ నీవు భగవంతుడు వై ఉండి, సుప్రీం లార్డ్ వై ఉండి సీతాదేవి చేత అగ్ని ప్రవేశం అవసరమా అంటాడు. రాముల వారు చెప్తాడు, నేను పరమాత్మ, ఏంటి మీరు చెప్పేది, నేను మామూలు మనిషిని, రామ దశరథుడి కొడుకు అంటాడు. అప్పుడు ఫస్ట్ టైం బ్రహ్మ చెప్తాడు, మీరు రామ దశరథుడి కొడుకే కాదయ్యా, భగవాన్ నారాయణో విష్ణు అని ఫస్ట్ టైం చెప్తాడు. మీరు నారాయణ, మీరే విష్ణు అని అప్పుడు చెప్తాడు. అంతవరకు అసలు ఆయన విన్న కూడా లేదు అన్నమాట. కానీ మన వాళ్ళు ముందుగానే రాముల వారి, నారాయణ వారిని ముందుగానే బాలకడలోనే మొదలు పెడతారు, ఎక్కడ లేనే లేదు. సో కళ్యాణం అప్పుడు శంకరుడు వచ్చినట్టుగా ఎక్కడ లేదు. కళ్యాణం అప్పుడు వచ్చింది రాలేదు, కళ్యాణం అప్పుడు కాదు, దీనికి పట్టాభిషేకానికి వస్తారు అందరూ మళ్ళీ రాముల వారి పట్టాభిషేకానికి. స్వామి దీంట్లో 18th చాప్టర్లో ఒకటి వస్తుంది కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయ. అక్కడ ఈశ్వర అంటే పార్వతి భర్త కాదు, ఈశ్వర అంటే సుప్రీం లార్డ్ అని అర్థం. ఈశ్వర అనేటువంటిది కామన్ నౌన్, శివ కామన్ నౌన్, శంకర ప్రాపర్ నౌన్, పార్వతి భర్త అని రెఫర్ అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడాను ప్రాపర్గా శంకర అని చెప్పాలంటే పార్వతీపతి అని కానీ లేకపోతే శంకర అని కానీ చెప్తారు. శంకర ఈజ్ అ ప్రాపర్ నౌన్, శంకర పార్వతీపతి, శివ కామన్ నౌన్. విష్ణువుకు శివ అని పేరుందమ్మా. విష్ణు సహస్రనామంలో సర్వ శర్వ శివ స్థానుర్భూత జన్మితవ్య. కానీ మన వాళ్ళకు పాపులర్గా శివ శివ అనగానే ఓకే వీళ్ళు శివుడిని కూడా చెప్పారు అని. అదేవిధంగా నవదుర్గా మహాకాళి అక్కడ ఏంటి, ఆ మహాలక్ష్మి పరమాత్మ. ఈ జీవాత్మల్లో ఎవరికైతే వాళ్ళ గొప్పతనం ఉందో వాళ్ళందరూ ఆయన అంశలో ఉన్నట్లే ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, ఆమె అంశలో వచ్చిన వాళ్ళు అని. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు కదా, 11 మంది రుద్రుల్లో శంకరుడు నా అంశ, 12